తెలంగాణ రాష్ట్రం ఎవడి చేతిలో ఉంది అంటే ఫార్మా ఇండస్ట్రీ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ఉంది. ఇగో ఇప్పుడు నేను చెప్తున్న ఈ విత్తన మాఫియా చేతిలో ఉంది. స్విట్జర్లాండ్లో ఒక సీడ్ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి శీతల ప్రదేశాల్లో దీన్ని పండించడం కష్టం కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా సమశీతోష్ణ మండలం కాబట్టి ఇక్కడ వ్యవసాయం పండించడానికి దాని ప్రయోగం చేయడానికి ఈజీగా ఉంటుందని డైరెక్ట్ ల్యాబ్ టు ల్యాండ్ అనే విధంగా ఈ ప్రాంతంలో ఒక ఆదివాసీ ప్రాంతంలో అమాయక రైతులు ఉంటారు కాబట్టి దీన్ని ఎంచుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ఈ దోపిడీ చేస్తూ ఉన్నారు సార్. పనికిమాలిన లీడర్లు కదా మన దగ్గర అంతా కదా, అనొద్దు కానీ బూతులు వస్తున్నాయి మన లీడర్లంతా. ఒక్కడికైనా చదువు రాదు, ఒక్కడికి ప్రజల్ని బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఎంతసేపు ఏడ భూమి ఉన్నది, ఏడ ఎవరిని చంపాలా, ఎట్లా సొమ్ము చేసుకోవాలి. మరి ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు కూడా లేదు సార్. 10 సంవత్సరాల నుంచి పెడితేనే ఉన్నా, రేషన్ కార్డు కూడా లేదు. వీళ్ళు ముగ్గురిని నేను ఎట్లా, నా ఆరోగ్యం కూడా బాగోలేదు. కన్నుకు తలిగి కళ్ళు కూడా సరిగ్గా కనపడవు సార్, మస్తు మస్తుకు అయితే. మీకు న్యాయం చేస్తామని అందరు వచ్చి మరి చెప్పింది కానీ మాకు న్యాయం ఏం జరిగింది మీరే చెప్పండి. మేమెవరికి చెప్పుకోలేక ఈ మందులు దాకా మా కొడుకులు పోతాను, మా పానాలు నిలబెట్టాలి. ఎవరు సార్, ఎవరు అరైచిన మందులు మిగిలిన ఉంటే తాగిపోతుంది అందుతాయి. వీళ్ళంతా మహిళలే సీతక్క గారు. మీకు ఈ కుటుంబాన్ని వచ్చి మీరు పరామర్శించలేరా? 2 కుటుంబాలు ఇక్కడ దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఎవడు దీని గురించి మాట్లాడాలా? తరిమి కొడతాం కార్పొరేట్ కంపెనీలను ఏజెన్సీ నుంచి తరిమి కొడతాం కార్పొరేట్ కంపెనీలను ఏజెన్సీ నుంచి తరిమి కొడతాం. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి. ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ కేసు పెట్టాలి. నమస్తే. హైదరాబాద్ నుంచి దాదాపు ఒక 250 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీస్గఢ్ బార్డర్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి అన్న విలేజ్లో మనం ఉన్నాం. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి భద్రాచలం, ఇంకొక ఎన్ని కిలోమీటర్లు ఛత్తీస్గఢ్, ఒక 70 కిలోమీటర్స్ వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్కి మనం చేరుకుంటాం. ఇక్కడ ఉన్న ఒక ఆదివాసీ గూడెం, ఇది ఒక ఆదివాసీ పల్లె, ఒక ఆదివాసీ గ్రామం. మనం చూడొచ్చు నిరుపేద కుటుంబాలు, అంతా ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇక్కడికి వచ్చాను అని చెప్పే ముందు, మనం హైదరాబాద్లో ఉండి మాట్లాడితే గ్రామాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న సిచ్యువేషన్ మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ముఖ్యంగా రైతులు ఒక పెద్ద మాఫియా ముఠా, బహుళ జాతి విత్తన కంపెనీల ద్వారా మోసపోతున్న రైతుల ఆ గోసని తెలియజేయడానికి నేను ఇంత దూరం వచ్చాను. దాదాపు 250 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఒక ఏజెన్సీ గ్రామం ఇది. ఎంత ఘోరం అంటే ఈ విత్తన కంపెనీలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఎవడి చేతిలో ఉంది అంటే, ఒక ఆయనేమో బంగారు తెలంగాణ అన్నాడు, ఇప్పుడు ఈయన ఉన్న ఆయనేమో ప్రజాపాలన అంటున్నాడు, దేశంలో ఉన్న ఆయనేమో ఇంకో పేరు చెప్తున్నాడు, దేశం వెలిగిపోతుంది అంటున్నాడు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ బహుళ జాతి, ఈ మల్టీనేషనల్ విత్తన కంపెనీలతో పూర్తిగా జీవితాలే నాశనం అయిపోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఎవడి చేతిలో ఉంది అంటే ఫార్మా ఇండస్ట్రీ చేతిలో ఉంది, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ఉంది. ఇగో ఇప్పుడు నేను చెప్తున్న ఈ విత్తన మాఫియా చేతిలో ఉంది. ఎంత పెద్ద స్కామ్ అంటే ఇది, ఎంత పెద్ద కుంభకోణం అంటే, ఈ కుంభకోణం వెనుక రైతుల ప్రాణాలు పోతున్నాయి, రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. సంపాదించుకునేవాడు లీడర్లు కోట్లకి కోట్లు పడగలెత్తుతున్నారు. ఎవడున్నాడా దీని వెనకాలంటే టోటల్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక్కొక్కటి రైతులను చంపి ఎలక్షన్లలో ఖర్చు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేలై మళ్ళీ మంత్రులై, ఒకవేళ వాడు ఎమ్మెల్యే అయి పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళి, ఇట్లా రైతుల జీవితాలతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడి వాడు రాజకీయం చేస్తున్నాడు. మనమేమో ఈ పార్టీ లీడర్ మావోడు, వాడు మావోడు అని వాని వెనకాల తిరిగి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికీ మనం
క్వార్టర్ సీసాకి 500కి అమ్ముడుపోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న నా వెనకాల ఉన్న జనంలో కూడా చాలా మంది మళ్ళీ అదే 500 ఓటు తీసుకొని వస్తే నాకేది రాలేదని మళ్ళీ ఇదే రోడ్డు మీద నిలబడి ధర్నా చేస్తారు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎంతో కొంత మార్పు రావాలి. ఈ మార్పు కోసమే మన తొలి వెలుగు ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఇంత దూరం వచ్చినాం మనం. ఇక విషయానికి వద్దాం. ఏం జరిగింది? ఇక్కడ ఒక 4-5 మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, విత్తన కంపెనీలు, సీడ్ కంపెనీలు. సింజెంటా, హైటెక్, సిపి అండ్ మాన్సెంటా అని ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. ఇంకా రకరకాల పంటలకు సంబంధించిన కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ మాఫియా ఏం చేస్తుందంటే ఇక్కడున్న లీడర్లను కొంతమందిని ఆర్గనైజర్లుగా పెట్టుకొని ఈ రైతుల దగ్గర ఆ రీసెర్చ్ పేరు మీద ఆ పంట పొలాల్లో విత్తనాలని సాగు చేస్తున్నారనమాట. అంటే ఒక విత్తనం ఇస్తారు, ఈ విత్తనం పనిచేస్తుందా పనిచేయదా, ఈ విత్తనం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుంది, డ్రగ్స్ మెడిసిన్స్ ఎట్లా తయారు చేయొచ్చు, ఇట్లా వీళ్ళ పొలాలని వీళ్ళ జీవితాలను ఉపయోగించుకొని వాడు వ్యాపారం చేస్తున్నాడు. దీనికి మధ్యలో ఉన్న దళారులు ఎవడు అంటే రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకుల వెనకాల ఉన్నోడు ఎవడంటే ఒక మంత్రి ఉంటాడు, లేదంటే ఒక బడా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు. అయితే 4-5 కంపెనీలకి ఇక్కడ ఆర్గనైజర్లు ఉన్నారు. ఈ ఆర్గనైజర్లు చేసిన మోసం ఏంటంటే ఈ విత్తనాలు ఇచ్చి రీసెర్చ్ పేరు మీద పాపం ఆ విత్తనాలు ఇస్తే ఆ పంట దిగుబడి రాకపోతే ఈ ఊర్లో దాదాపు ఒక 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు ఎవడి మీద యాక్షన్ లేదు, ఏ కంపెనీ మీద కేసు లేదు. వాడు కేసు అవ్వకుండా ఏం చేశాడంటే పగడ్బందీగా ఇచ్చే విత్తనాలు కంపెనీ పేరు మీద ఉండాలి. ఏది? కంపెనీ సీల్ మీద కంపెనీ స్టాంప్ వేసి, లేకపోతే ఏమైనా ఏదైనా ప్రొడక్ట్ కొంటో సబ్బు కొన్నా దాని మీద కంపెనీ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అట్లా ఏముండదు. వాడు ఏం చేస్తాడంటే ఇగో ఇట్లాంటి క్లాత్స్ లో, ఇట్లాంటి గుడ్డల్లో వాడు మడత పెట్టి ఆ విత్తనాలు ఇందులో వేసి రైతులకు ఇస్తున్నారు. ఇదో పెద్ద మాఫియా. ఎందుకంటే వాడు కంపెనీ ప్యాకెట్ ఇచ్చిండు అనుకోండి, సో పలానా కంపెనీ ప్యాకెట్ అని కంపెనీ మీద కేసు పెట్టడానికి ఉంటుంది. ఆయన ఇంకొకటి, వీళ్ళకి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. వాడు ఆ విత్తనం ఇచ్చేటప్పుడు ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు. జస్ట్ ఒక వైట్ పేపర్ మీద కూడా రాయడు. నోటి మాటతోని వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరాగా చేసుకొని నీకు ఒక 10,000 ఇస్తా, నువ్వు దుక్కి దున్ని పంటేసేయి అని స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ పంట దిగుబడి పెద్ద ఎత్తున వచ్చినా ఒక పొరపాటున, ఎందుకంటే అది రీసెర్చ్ విత్తనం, అది పక్కాగా పండే విత్తనం కాదు, రీసెర్చ్ చేయడానికి ఆ పొలాలను ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ పండినా వాడికి ఇంత పండలేదు అంత పండలేదు అని చెప్పి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా కంపెనీ నుంచి వచ్చేది వాళ్ళే తింటున్నారు, ఈ లీడర్లే. దాదాపు ఇక్కడ ఈ మొత్తం ఈ చెర్లపల్లి అండ్ వాజేడు, కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, చెర్ల, మహదేవ్పూర్, ఇట్లా ఈ మండలాల్లో ఉన్న రైతులందరి నోట్లో మట్టి కొట్టిన ఈ దుర్మార్గం ఇది ఇప్పుడు జరుగుతున్నది కదా, కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నది. ఇప్పుడు మరింత పీక్స్కి వెళ్ళింది. ఇదొక్క వెంకటాపురం మండలంలోనే 1165 ఎకరాల భూమిలో ఈ విత్తనాలు సాగు చేస్తే పంట పండక 2 రైతులు ఈ ఊర్లో ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఎందుకు ఈ వెంకటాపురం వచ్చిన మిగతా మండలాలకు ఎందుకు వెళ్ళలేదంటే ఈ ఎవడెవడైతే ఈ ఆర్గనైజర్లు ఉన్నారో ఈ మండలం కేంద్రంగానే దందా చేస్తున్నారట ఈ మాఫియా. ఏమేం పేర్లు? గుడవర్తి నరసింహమూర్తి అట. అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన పార్టీ ఏంటంటే బీఆర్ఎస్. ఈయన చౌదరి గారు లీడర్, ఈయన లోకల్ గా. ఈయన తెల్లం వెంకట్రావుకు దగ్గర. తాత మధు బీఆర్ఎస్, ఆయనకి బామ్మడిదేదో అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు శిష్యుడు. ఈయన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో అక్కడ ఇక్కడ దంచుతున్నాడు స్పీచ్లు. ఆయన శిష్యుడు ఈ నకిలీ దందా ఇది చేస్తున్నాడు. మన్నెం సురేష్ బాబు చౌదరి గారే. ఈయన అలియాస్ రాజబాబు అని పిలుస్తాడు. ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈయన ఒక ఆర్గనైజర్. ఈయన తెల్లం వెంకట్రావుకి చాలా దగ్గర. ఇంకొంతమంది అంటున్నారు ఆయన బ్రదర్ సునీల్ సీతక్కకి చాలా దగ్గర అంటున్నారు. ములుగు జిల్లాకే వస్తుంది ఇది. నియోజకవర్గం భద్రాచలం అయినా ములుగు జిల్లా ఇది. మరి జిల్లా మంత్రి సీతక్క గారు ఏం యాక్షన్ తీసుకున్నది ఇంతవరకు ఈ టోటల్ ఎపిసోడ్ మీద? 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతులను వచ్చి పరామర్శించిరా? ఇంకా సుంకరి ప్రసాద్, తన్నీరు రాంబాబు అండ్ దర్పనేని నాగరాజు, ఈయన కాంగ్రెస్ పార్టీనట. ఇట్లా ఈ ఆర్గనైజర్లంతా ఈ వెంకటాపురం కేంద్రంగా వివిధ మండలాల్లో ఒక పెద్ద మాఫియాని చేస్తున్నారు. మరి లీడర్లు మంత్రులు ఎందుకు వాళ్ళు చేస్తే వీళ్ళు ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు ఓడియాలి, వీళ్ళే సంపాదించి ఈ రైతుల పేర్లు చెప్పి రైతుల భూములలో రీసెర్చ్ పేరుతో వీళ్ళ ప్రాణాలు తీసి వీళ్ళని ఆర్థికంగా నాశనం చేసి ఆ డబ్బులతోటి ఈ రాజకీయ నాయకులను ఇక్కడ గెలిపిస్తా ఉన్నారు. ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనీసం ఈ గ్రామానికి వచ్చి మాట్లాడింది లేదు. మరి ఏడబండుకున్నాడినా? సిగ్గుండాలి కదా కొంచెమైనా.
కొంచెమైనా సిగ్గుండాలి కదా, వచ్చి ఈ ప్రజలని పరామర్శించాలి కదా. ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, రాష్ట్రంలో పెద్ద వార్త అయింది. అసలు పెద్ద వార్త కావాలి, మీడియా కూడా ఎక్కడ మెయిన్ ఛానల్స్ లో వార్త రాదు. సరే లోకల్ గా ఉన్న జర్నలిస్టులు వాళ్ళు ఏదో చేయాలి పంపించాలని ఆఫీస్ కి ఫీడ్ పంపినా, ఈ కంపెనీలు ఏంటి, సింజెంటా ఇది ఒక ఆస్ట్రేలియన్ కంపెనీయో స్విట్జర్లాండ్ కంపెనీయో, హైటెక్, సిపి, మ్యాన్సెంటా బేయర్వాడు కొన్నాడు కదా ఆ మధ్య, ఇంకోటి థాయిలాండ్ కంపెనీ ఉంది, స్విట్జర్లాండ్ కంపెనీ, అన్ని మల్టీనేషనల్ కంపెనీలు. ఎవడు మాట్లాడాలి దీని మీద? ఒక బీఆర్ఎస్ వాడు వచ్చింది లేదు, ఒక బీజేపీ వాడు వచ్చింది లేదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాడు అసలే లేదు. లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఓట్లేసే కదా నువ్వు గెలిచింది, నువ్వు పార్టీ మారిన తర్వాత మాట్లాడదాం. కనీసం నువ్వు తినేది అన్నమే అయితే, ఈ రైతులు పండించేది నువ్వు తింటే ఈ ప్రజలని ఆ చనిపోయిన కుటుంబాలను వచ్చి పరామర్శించాలి. ఎంత దారుణం అంటే ఇది డ్రగ్కి సంబంధించిన ధాన్యం, ఇదంతా మొక్కజొన్న కూడా. ఆ తిని కొంతమంది ఆ పొలాలకు వెళ్ళి తింటే ఒక ఇద్దరు పెరాలసిస్ వచ్చి ఇంట్లో పడిపోయి చావు బతుకుల్లో ఉన్నారు. ఎంత ఘోరం ఇది. సో ఒకసారి ఇక్కడే ఉన్నాయి ఆ కుటుంబాలు, అండ్ దాంతో పాటు మనం ఆ పంట పొలాల్లో కూడా వెళ్దాం, అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది తెలుసుకుందాం. సో నాతో పాటు కొంతమంది ఆదివాసీ సంఘాల నాయకులు వీటి మీద పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. మీ పేరన్నా? నరసింహమూర్తి. ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎవరెవరు వచ్చారు ఇంత ఇది జరుగుతున్న తర్వాత? ఎవరైనా వచ్చారా? ఇది భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలం. ఇంతవరకు ఇక్కడ ఈ ఎంఎన్సి కంపెనీలు ఇచ్చినటువంటి ఈ సీడ్ ప్రొడక్షన్ బాండ్ వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యి అప్పులు కట్టలేక ఆత్మహత్యలే శరణ్యం అంటూ మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళ పిల్లల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా కూడా ఈ భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి తెల్ల వెంకటరావు గారు ఎమ్మెల్యే గారు ఇంతవరకు వచ్చి మరి బాధిత కుటుంబాలని, నష్టపోయినటువంటి రైతులని పరామర్శించి వాళ్ళని మానసికంగా వాళ్ళకి ధైర్యాన్ని నింపి మీకు న్యాయం చేస్తా, కంపెనీల నుంచి మీకు నష్టపరిహారం వచ్చేలాగా చేస్తానని చెప్పేసి ఒక్కసారి కూడా వచ్చి ఆ నష్టపోయినటువంటి కుటుంబాలని మరి పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఫోన్ చేసిండు ఎవరికన్నా లీడర్లకు? ఏ ఒక్కరికి కూడా, ఆ కుటుంబాన్ని గాని లేకపోతే మేము మొదటి నుంచి వాటి మీద పోరాటం చేస్తా ఉన్నాం. మాకు కూడా వాళ్ళు ఫోన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను అడ్డు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆర్థిక అవసరాలని ఆసరాగా చేసుకొని కేవలం 4 నెలల్లోనే కోట్ల రూపాయలు ఈ కంపెనీలను అడ్డు పెట్టుకొని సంపాదిస్తా ఉన్నారు. అసలు జరుగుతున్నది ఏంది ఇక్కడ? అంటే ఎట్లా ఇది మోసం జరుగుతున్నది? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం లేదు సార్, ఫస్ట్ రైతుల దగ్గరకు వస్తారు, ఇగో ఈ ఇత్తనాలు వేయండి, మీకు ఇది బాండ్ వ్యవసాయము, ఇది ఎకరానికి సింజెంట్ అనుకో 4 టన్నులు వస్తుంది, మీకు ఎకరానికి వచ్చి ఇది వేయండి, ఒకవేళ దిగుబడి రాకపోతే మీకు 90,000 1,00,000 మీకు నష్టపరిహారం ఇస్తాం, ఇది బాగుంటది, మీకు ధర కూడా 36,000 ఇవ్వడం జరుగుతూ ఉంటది, కాబట్టి మీరు వేస్తే మీరు ఆర్థికంగా కూడా మీరు మంచిగా ఉంటారని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇది పండించి మనం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అమ్మేది కాదు, ఇది అంటే కంపెనీ వాడికే ఇవ్వాలి, ఇది కేవలం రీసెర్చ్ మాత్రమే. ఇదే విత్తనం పండుతుందో పండదో, పండకపోతే నష్టపరిహారం. అదే సార్, ఇప్పుడు ఎక్కడో స్విట్జర్లాండ్ లో ఒక సీడ్ ని తయారు చేసి అక్కడ ఉన్నటువంటి శీతల ప్రదేశాల్లో దీన్ని పండించడం కష్టం కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా సమశీతోష్ణ మండలం కాబట్టి ఇక్కడ వ్యవసాయం పండించడానికి దాని ప్రయోగం చేయడానికి ఈజీగా ఉంటదని డైరెక్ట్ ల్యాబ్ టు ల్యాండ్ అనే విధంగా ఈ ప్రాంతంలో ఒక ఆదివాసీ ప్రాంతంలో అమాయక రైతులు ఉంటారు కాబట్టి దీన్ని ఎంచుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ఈ దోపిడీ చేస్తా ఉన్నారు సార్. చాలా మంది రైతులు చనిపోయారు ఇప్పటి వరకు, లెక్కలేదు కానీ చాలా మంది రైతులు. ఈ రోజు మేము ఒక రైతు చనిపోవడంతో ఇది ఈ సమస్యను మేము బయటికి తీసి రైతులందరినీ మేము క్రోడీకరించినాం, కానీ గతంలో అయితే చాలా మంది రైతులు చనిపోయినరు, పెరాలసిస్ వచ్చింది, వాళ్ళకి కనీసం ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలే. ఇప్పుడు మీకు విత్తనం ఇచ్చిన తర్వాత ఏం అగ్రిమెంట్ రాసుకుంటారు? ఇది బాండ్ వ్యవసాయం అంటారు సార్, బాండ్ అంటారు కానీ ఎక్కడ కూడా ఒక నోటి మాట ద్వారా మాత్రమే చెప్తారు. ఎక్కడ కూడా కంపెనీ అగ్రిమెంట్స్ రైతు తోటి ఎక్కడ కూడా అగ్రిమెంట్ చేసుకోవాలి సార్, ఎక్కడ చేసుకోవాలి. అసలు దాని ధర ఎంత ఉంటది, దాని కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా రైతుకు తెలియదు, కంపెనీ అనేది రైతుకు తెలియదు. ఇప్పుడు మొత్తం వాడు పెస్టిసైడ్స్ కూడా వాళ్ళే ఇస్తారా? పెస్టిసైడ్స్ కూడా వాళ్ళే. ఏది ఒక డాక్టరు ఆ పక్కనే ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నట్టుగా వీళ్ళు విత్తనాలు ఇస్తారు, ఫెర్టిలైజర్ షాప్ పక్కన పెడతారు. ఎకరానికి కావాల్సిన పెట్టుబడి కంటే మోతాదు మించి ఈ మందులు రైతులకు సరఫరా చేస్తారు. మళ్ళీ దాని మీద వడ్డీ వేస్తారు, వడ్డీ వేసి దీన్ని అప్పుల పాలు చేస్తారు. అప్పుల పాలైన తర్వాత అప్పులైనటువంటి రైతుని ప్రామిసరీ నోటు మీద అప్పుడు అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం పెట్టించుకుంటారు. అప్పుడు పెట్టించుకొని మళ్ళీ రైతుని నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చింది వేయాలి, లేకపోతే నువ్వు ఇప్పుడు కట్టు అప్పు,
నెక్స్ట్ ఇయర్ నేను ఇచ్చింది వేయాలి, లేకపోతే అప్పు కట్టు అన్నప్పుడు ఏం చేస్తాడు? ఇది నష్టపోతానా బాబు, నష్టపోతానా, నా కుటుంబం ఆర్థికంగా చితికిపోతానని తెలిసి కూడా పదే పదే రైతు ఈ వ్యవసాయం వాళ్ళకు భయపడి చేసేటటువంటి వ్యవసాయం. ఇవాళ కార్పొరేట్ కంపెనీల వల్ల 2 రైతులు చనిపోయింది సార్. ఇది ఎవరు చేసిన ఈ ఆర్గనైజర్ లేడున్నారు ఇప్పుడు, ఎవడు బత్తాలేడయ్యా? ఎవరు లేడు. ఇంతవరకు వచ్చి ఈ ఫలానా రైతు చనిపోయిందంటే వచ్చి పరామర్శించి మేము కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాం అన్న చెప్పిన దాఖలాలు లేవు. అదే విధంగా పంట నష్టపోయినటువంటి రైతులకు కూడా ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా వచ్చి మీకు ఈ నష్టపరిహారం ఆ రోజు చెప్పినాం కదా మేము ఈ రోజు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ మొక్కజొన్న ఏం చేస్తారు? తీసుకెళ్లి మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్లిపోతారా? ఈ పండించినటువంటి మొక్కజొన్నని తీసుకొని వెళ్తారు సార్. వాళ్ళే కొంటారు, మనం బయట విక్రయించడానికి లేదు. వాళ్ళే తీసుకెళ్తారు. అమ్మడానికే లేదా, కొనరా? ఎక్కడ కూడా అమ్మడానికి లేదు, ఎవరు కొనరు సార్, కొనరు. అంటే దాంట్లో ఏమున్నాయో కూడా తెలియదు సార్. హై కెమికల్స్ ఉంటాయి దాని మీద. దాన్ని తినడం వల్ల అనారోగ్య పరిస్థితులు కూడా అనేకం సంభవిస్తాయి. ఒక 2 రైతులు కూడా చనిపోవడం జరిగింది. ఏది ఆత్మహత్య చేసుకునే కాకుండా ఆ కంకులు తిన్న వాళ్ళు కూడా 2 రైతులు చనిపోయారు గతంలో. కాబట్టి దాన్ని ఎక్కడ మనం విక్రయించడానికి లేదు. ఆ మొత్తం కూడా వాళ్ళే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళే రీసెర్చ్ తీసుకొని వీళ్ళ దగ్గర ఒక 35 రూపాయల కిలో చొప్పున కొనుక్కొని కంపెనీ దాన్ని 400 రూపాయల కిలో చొప్పున అమ్ముకుంటది. అంటే ఒక టన్నుకు వచ్చి 4 లక్షల రూపాయలు కంపెనీకి వస్తుంది. కానీ పండించిన రైతుకి ఎంత వస్తుంది? 28,000, 35,000. అంటే వీళ్ళకి 5 ఎకరాలకు పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి మాత్రం లక్షలలో ఉంటది, దిగుబడి మాత్రం తక్కువ వస్తది. వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర ఉండదు. 28,000, 34,000 ఇస్తే రైతు ఏమైపోవాలి? దాంట్లో మార్జిన్ ఈడే 20 నుంచి 30,000 ఉన్నటువంటి ఆర్గనైజర్ తీసుకున్నప్పుడు రైతు ఏమైపోవాలి సార్? చచ్చిపోకపోతే ఏమవుతారు సార్? ఎందుకు సార్ రైతుల్ని చంపే అధికారం ఎవరిచ్చింది సార్? వీళ్ళంతా లీడర్లేనా? ఇప్పుడు నేను చదివిన పేర్లన్నీ వీళ్ళంతా అధికార ప్రతిపక్ష పార్టీలను అడ్డు పెట్టుకొని, స్థానిక ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి సీతక్కని కూడా అడ్డు పెట్టుకొని ఇవాళ రైతులు చచ్చిపోయి రోడ్డు మీద పడి ఉంటారు. కనీసం రాలేదు సార్, నా మీద కేసులు పెట్టడానికి చూస్తా ఉన్నారు సార్. ఇంత దారుణంగా ఉంది సార్. ఇది మీ ఎక్కడ బతుకుతున్నాం సార్ మేము? ఈ రైతులను అమాయకుల్ని చేసి వీళ్ళు బయటకు వస్తే, నాతో పాటు బయటకు వస్తే వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి, నాకు డబ్బులు ఇస్తుంది, నేను డబ్బులు అడుగుతానని చెప్పేసి రకరకాలుగా వీళ్ళని భయపెట్టించి బయటికి రాకుండా చేస్తా ఉన్నారు సార్. అసలు మేము ఎక్కడ ఉన్నాం సార్? ఈ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం సార్ మేము? మాకెవరు సార్ దిక్కు? కేసులు పెడుతున్నారా? పెట్టాలని బెదిరిస్తా ఉన్నారు, చంపుదామని బెదిరిస్తా ఉన్నారు. నాకు కావాల్సిన వాళ్ళతోటి చెప్పి వాళ్ళని నాకు ఫోన్లు చేపించి ఇట్లయితే అట్లయితే నువ్వు ఒంటరిగా తిరిగి చంపుతారా అట్లా ఇట్లా అని బెదిరిస్తాను. నేను చచ్చిపోతా సార్ నేను రైతుల కోసం. ఎందుకు అంటే ఈ రోజు రైతు పండిస్తే మీరైనా నేనైనా తింటాను. ఎందుకంటే రైతుతో మనకు ప్రత్యక్షమైన సంబంధం ఉన్నది. రైతుని కాపాడితేనే రైతు మనని కాపాడతారు సార్. అలాంటిది దుర్మార్గులు, దుస్తులు వీళ్ళని రైతుల్ని చంపి వీళ్ళ రక్తాన్ని పీల్చి కోట్ల రూపాయలు సంపాదించి రాజకీయాలను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు సార్. మంత్రి గారికి మీరేం ఫోన్ చేసే ప్రయత్నం చేయలేదా? మాకు కలిసినాం సార్, కలెక్టర్ని సీతక్క గారి దృష్టికి తీసుకుపోయాను. సీతక్క గారిని కలవడానికి పోతే ఎక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. మాకు కలిసే అవకాశం లేదు. కలెక్టర్ ఏమంటాడు? ఏమున్నాయి మీ దగ్గర? ఈ కాగితాలు ఏమున్నాయా? ఈ కాగితాలతో ఏం కేసు పెడతాం? ఇప్పుడు వాడు రాసి ఇచ్చిందేనా ఇది? వాడు రాసి ఇచ్చింది. ఏం పేరు ఊరు ఏముండదు? కంపెనీ కొన్నాడు సార్. ఇక్కడ కంపెనీ పేరు ఉండాలిగా. కంపెనీ పేరు ఉండాలి. మరి కంపెనీ పేరు ఎందుకు ఉండదు సార్? వాడు ఎక్కడ కూడా లీగల్ గా దొరకకుండా, కంపెనీ పేరుని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయకుండా, ఊరు పేరు లేకుండా ఈ విధంగా ఇచ్చి రైతులు మోసం చేస్తా ఉన్నారు సార్. ఇది ఎంత దోపిడి సార్? ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చచ్చిపోయిందా సార్? చచ్చిపోయిందా? వీళ్ళు చచ్చినట్టే కదా, చచ్చినట్టే. ఎమ్మెల్యే గారు ఏమంటారు దీనికి? ఏమనుకోవాలి? మీరు బతుకున్నారు అనుకోవాలా, ఏమనుకోవాలా? ఎందుకంటే వీళ్ళ ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. మీరు సావాలనో ఇంకేదో జరగాలని మేము కోరుకోవట్లే, కానీ మీకు మీరే ప్రూవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తున్నది నాకు. ఎవరిది ఇది? ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 5 ఎకరాలు. ఎంత దిగుబడి వచ్చింది? 5 ఎకరాలకు 5. ఎంత రావాలి యాక్చువల్ గా? 5 ముళ్ళు అంటే 20 సార్. 5 ముళ్ళ 15 అంటే 15 నుంచి 20 రావాలి. 20 టన్నులు రావాలి. ఓకే, మరి ఎందుకు తక్కువ ఎందుకు వచ్చింది? తక్కువ ఎందుకు వచ్చిందంటే అది గింజలు ఎక్కలేదు సార్, అసలే ఎక్కలేదు. నష్టపరిహారం రావాలిగా? నష్టపరిహారం లేదు, ఏం చెప్పలేదు అసలుకే. మేము అడిగితే కూడా నష్టపరిహారం అనలేదు, ఏమనలేదు. ఎవరు మీకు ఇచ్చింది? ఎవరు? గూడపర్తి నరసింహమూర్తి. వస్తుండడా ఈ ఊరికి? అయినా రాడు అసలే. మరి ఆయనకి ఎవరికి ఇచ్చి పంపిస్తారు విత్తనాలు? ఫీల్డ్ అసిస్టెంట్ లో ఒకళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళని ఇచ్చి పంపిస్తారు అంతే. ఇప్పుడు ఇదేంటి లెక్క మీకు వచ్చిన డబ్బులు సార్? దీనికి వచ్చిందంతా తీసేసి మళ్ళీ నేను దుక్కులు తినే డబ్బులు కూడా ఇక్కడ అప్పని రాశారు సార్. ఇదిగో
ఇక్కడ అప్పని రాసేసి దుక్కిలు దున్న డబ్బులు కూడా ఇస్తానని తెప్పించి బాకీ అంటే జిఎన్ఎం జి నరసింహమూర్తి. నరసింహ ఆయనకి బాకీ ఇంకా మీరు 45,000 45,000 45,000 నేను దుక్కిలు దున్నాయి కూడా 50,000 వచ్చేటి అయితే ఆ 50,000 కూడా తీసేసుకొని ఇక నీకు రాయిపోయని ఆయన అప్పు సరిపోయిందని తీసేసుకున్నాడు. అంత కష్టపడితే కూడా 4,400 సెంట్లు ఫ్రీ మందులు మేల్ మేనేజ్మెంట్ అట. మందులకి ఎంత అయింది ఇప్పుడు? మందుల కంటే ఇది 2,50,000 అయింది కదా సార్, కనపడుతాను ఉన్నదిగా. ఇది 50,000 మొత్తం 3 లక్షలు. మరి ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఏమన్నా మీ చేతికి వచ్చిందా? ఏం రాలేదు అసలే, ఏం రాలేదు అసలు. ఏమమ్మా ఏం పని చేస్తున్నారు మీరంతా? చెప్పమ్మా. వ్యవసాయమే. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఎప్పటి నుంచి ఉంది మీకు? మాకైతే ఈ సంవత్సరంలో మాకు సొంత పొలం అయితే లేదు సార్, కౌలుకి తీసుకొని చేస్తాను. కౌలుకి తీసుకొని చేసినప్పుడు మరి ఈ సంవత్సరంలో వేసినాం, ఇన్ని సంవత్సరాలు వేయలేదు. ఈ సంవత్సరంలో 2 ఎకరాలు వేస్తే 2 ఎకరాలకి 3 టన్నులు వచ్చినాయి సార్. ఆ 3 టన్నులకి మరి అప్పు కూడా తేరది. మరి అందులో పని చేసినా కూడా లేవలేని పరిస్థితి. నాకైతే ఆ రోజున అందులో పని చేసిన రోజున నొప్పులు బాగుంటాయి. లేవని పరిస్థితిలో కూడా కష్టపడి భార్యాభర్తల మీద చేసినాం. కూలోళ్ళకు కూడా మా సొంత డబ్బులు కూడా కొన్ని పెట్టి గింజలు పెట్టుకున్నాం. కానీ ఇక చేసిన కష్టం కూడా వచ్చేటట్లేదు సార్, లేదు. మరి డబ్బులు అడిగినా తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. మందులు కూడా డేట్ అయిపోయిన మందులు ఇచ్చిండ్రు. డేట్ అయిపోయిన మందులు ఇచ్చిండ్రు. 2015 సంవత్సరం మందులు ఇచ్చిండ్రట. అయితే మాకు తెలియదు, మాకు చదువు లేదు. మరి వేరే అబ్బాయి చూసి మరి డేట్ అయిపోయిన మందులు కదా అని చెప్తే ఏం కాదు కొట్టుండి పని చేస్తుందని చెప్పారు సార్. కానీ అది మీకు ఇచ్చింది ఎవరమ్మా? విత్తనాలు ఇచ్చింది ఎవరు? సురేష్ సార్. సురేష్ అంటే ఆయన ఫీల్డ్ లో ఉంటాయనా? సురేష్ బాబు ఆర్గనైజర్. ఇప్పుడు ఈ నరసింహమూర్తి ఒక ఆయన, సురేష్ బాబు ఒక ఆయన. ఆయన ఇచ్చిండు సార్. మీరమ్మా ఏమున్నాయి ఇందులో? మీరు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? చెప్పమ్మా, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు వేసినాం 2 ఎకరాలు వేసారు. ఎంత వచ్చింది దిగుబడి? 4 టన్నులు వచ్చింది సార్. 4 టన్నులు వచ్చింది. ఎంత రావాలి మామూలుగా? మామూలుగా అయితే 8 టన్నులు రావాలి సార్. 8 టన్నులు రావాలి. 4 టన్నులే వచ్చింది. 4 వస్తాయి అని చెప్పి వేపిచ్చారు. ఇప్పుడు తీరా ఇరిచినాక చూస్తే 2 టన్నులు తక్కువనే. ఇంకా 2 టన్నున్నర ఎకరానికి 2 అట్లా అవుతుంది అంతే. అంత మించి అయితే ఎక్కువ కావట్లేదు సార్. ప్రాబ్లం ఏమై ఉంటది? సమస్య ఎక్కడ ఉంటది? విత్తనాలే సార్ సమస్య. ఆ విత్తనాల వల్ల, మందుల వల్ల మొత్తం అది ఫేక్ విత్తనం ఇచ్చిరు సార్. మాకు మంచిగా వస్తుందని చెప్పి ఏపిచ్చి 4 నెలలు కష్టపడ్డాం. అందులో ఫలితం లేకుండా అయిపోయింది సార్ మాకు. ఇప్పుడు ఈ సంవత్సరమే జరిగిందా ఇట్లా? లేదు సార్, గత 10 సంవత్సరాల కాంచి అట్లనే అవుతాను సార్. మేము వేయబట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు కూడా అప్పే. ఏ రోజు అయితే రూపాయి చేతిలో తీసుకుంది లేదు, తిన్నది లేదు సార్. మరి ఎందుకు మీరు వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోవాలి? మీ పొలంలో మీరే మీ సొంతంగా విత్తనాలు కొనుక్కొని సాగు చేసుకోవచ్చు కదా, ఎందుకు అవకాశం లేదా? అవకాశం లేదు సార్ మాకు. ఇక ఒక సంవత్సరం వేసాక మళ్ళా దానికి అప్పు వచ్చింది కదా సార్. మళ్ళీ అదే అయిపోతే కుదరదు, మీరు వడ్డీతో అప్పు కట్టండి, లేకపోతే ఇత్తనం వేయండి అని చెప్పి మాతో వేపిచ్చారు సార్. ఒకసారి వాళ్ళు ఇరికిపోతే ఇంక అంతే, ఇంకా బయటికి వెళ్ళేది కష్టం సార్. బెదిరిస్తారా మేము వేయము అంటే? అవును సార్, కేసు పెడతాం, మీరు డబ్బులు వడ్డీతో సహా కట్టాల్సిందే, కట్టకపోతే మేము కేసు పెడతాం, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మా డబ్బులు మాకు కట్టకపోతే అన్న రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు సొంత పొలం ఉంది కదా, మరి అందులో వాళ్ళు తెచ్చి విత్తనాలు సాగు చేసుకోవచ్చు కదా, కంపెనీ వాడి మీద ఎందుకు ఆధారపడాలి? కంపెనీ మీద ఆధారపడాలంటే ఫస్ట్ వీళ్ళని కొత్తగా తీసుకొని వచ్చి వీళ్ళని అందులో ఎంటర్ చేసిండ్రు. ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు అప్పుల పాలైంది, రాలేని పరిస్థితి పోయింది సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మండలంలోనే ఒక 2-3 వేల ఎకరాలు వేపిస్తా ఉన్నారు. వీళ్ళకి ఇంత పెట్టుబడి పెడతా ఉన్నారు. వీళ్ళకి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి సార్? ఇది ఏసీబీ గానీ సిబిఐ గానీ ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేయడం లేదు? వీళ్ళ ఖాతాలని, వీళ్ళ కుటుంబ సభ్యులు, ఆర్గనైజర్ల ఖాతాలని ఒక 3-4 సంవత్సరాల నుంచి మొత్తానికి కూడా సీజ్ చేసి ఎంక్వైరీ చేసినట్లయితే కొన్ని కోట్ల రూపాయల నల్లధనం అనేది బయటకు వస్తుంది సార్. వీళ్ళకి ఇంతమందికి పెట్టడానికి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి సార్? ఎక్కడి నుండి వస్తాయి? 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి? ఇది కూడా ఆలోచించాలి. వాళ్ళ ఇంటికి వెళ్దామా? సో ఇప్పుడు ఈ ఆర్గనైజర్లు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వీళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటారు. మరి పెట్టుబడి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి?
మంత్రి ఇస్తున్నాడా? ఏ మంత్రి ఇస్తున్నాడు? ఎవడు అధికారంలో ఉంటే వాడు ఇస్తున్నాడు. ఎవడు లీడర్లు చలామణి అవుతున్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా వాళ్ళు వీళ్ళకి పెట్టుబడి పెడుతున్నారు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, భర్త చనిపోయి పిల్లలు, భార్య అనాథలు అయిపోయినారు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం. చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో వీళ్ళు బతుకుతున్నారో. పూట గడిస్తే మహా ఎక్కువ. సో ఇట్లాంటి పూరి గుడిసెల్లో ఆ పూట గడవడం కోసం సాగు చేసుకుంటే, కంపెనీ వాడిని నమ్ముకుంటే వాడు నట్టేట ముంచిండు. ఇప్పుడు ఎవడెవడైతే ఆర్గనైజర్లు ఉన్నారో వీళ్ళకి కూడా భార్య, పిల్లలు ఉంటారు కదా. ఒకసారి ఊహించుకోండి మీరు ఇదే నకిలీ విత్తనాలకి మీరు పోతే మీ పిల్లల పరిస్థితి, మీ భార్య పరిస్థితి ఏంటనేది ఒకసారి ఊహించుకోండి. నేను అనొద్దు, తప్పు అది. కానీ మరి ఇక్కడ ఇంత బాధను అనుభవిస్తున్నారు కదా. ఒకసారి ఎవరెవరైతే లీడర్లు ఈ సోకాల్డ్ ఆర్గనైజర్లకు సహకరిస్తున్నారో మీరు కూడా ఊహించుకోండి. మీకు సావు వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఎంత దారుణం. ఒకసారి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, బట్ వెళ్ళాలి. పాపం వాళ్ళతో మనం మాట్లాడదాం. కూర్చోమ్మా, కూర్చొని ఏం కాదు. సో 3 పిల్లలు, భార్య. ఇప్పుడు ఆ రైతు ఈ నకిలీ విత్తనాలు ఇచ్చిన ఈ ఆర్గనైజర్లకి, ఎవరైతే ఆ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాటి దెబ్బకి ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం పేరమ్మా మీ పేరు? ప్రసన్న సార్. ప్రసన్న. ఆయన పేరు? సో తినే మధుకృష్ణ. ఏజ్ ఎంత ఉంటుంది? చిన్న ఏజే, నాకు తెలిసి 30 ఏళ్ళు ఉంటాడా? 30 సంవత్సరాలు ఏముంటాడో. ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీకు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఉంది. ఏం వేసారు? హైటెక్ కంపెనీ. హైటెక్ హైటెక్ కంపెనీ నుంచి విత్తనం ఇచ్చిన ఆయన ఎవరు? ఆయన సురేష్ సార్. సురేష్ బాబు అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. ఏమైందమ్మా? అంటే ఎంత దిగుబడి వచ్చింది? మరి అది 2 ఎకరాలు వేసినాం సార్. మరి 2 టన్నులు వచ్చింది సార్. మరి బయట నుంచి అప్పులు తెచ్చినాం. మరి అక్కడ కూడా మందు కట్టలు తెచ్చినాం కదా సార్. మరి అది దిగుబడి 4 ఎకరానికి 4 టన్నులు వస్తుంది. మరి అని అంటే మరి వేసినాం. మరి కొంచెం ఒత్తిడి చేసిండు. మరి అదే సురేష్ బాబు వేయమన్నారు. అది నాకు వేయడం ఇష్టం లేదు. మరి అయ్యుండి ఒకవేళ ఏదన్నా అయితే దానికి నష్టపరిహారం మేము ఇస్తాం, గాని నీకు నష్టం కాకుండా మేము చూస్తాం కదా, వెయ్యి మధు అని అంటే వేసినాం. మరి అది రాలేదు. మరి ఇరిసి కూడా ఆయనకే ఇచ్చినాం. 4 రోజులు బట్టి తిరిగిండు. మరి అప్పులు బయట అప్పులు ఉన్నాయి కదా అని మరి ఆయన దగ్గర పోయి అడిగితే మరి 2 రోజులు మరి తిరుగుతాను కదా, ధర్నా చేస్తాను కదా, కలెక్టర్ దగ్గరికి ఇంట పోయి తిరుగుతాను కదా, నేను ఆయనకే పోయి అడుక్కోండి, నేను ఎక్కడ అడుక్కుంటారో అడుక్కోండి అని మరి ఆయన తిట్టేసరికి ఆయన మనసు మంచిది. ఏదన్నా ఎవరన్నా ఏదన్నా అంటే తట్టుకోలేడు, ఉట్టిగా ఏడుస్తాడు, బాధపడతాడు. ఆ రోజు బాగా ఏడిచిండు. ఆ రోజు మరి ఇట్లా అంటానులే, మరి ఏం చేద్దామంటే మరి ఏం చేద్దామే బావా అని కూడా అన్నా. మరి ఇటు తిరిగిండి ఇంట్లోకి. నాకు ఆరోగ్యం మంచిగా లేదు, అప్పుడప్పుడు ఊపిరి పట్టేస్తుంది నాకే. నేను పడుకొని ఉన్నా. మరి బాత్రూమ్ అన్న పోయి వస్తా అని అన్నాడు. అని అంటే మరి సరే అని నేను అట్టనే పడుకున్నా. బాత్రూమ్ పోయి మరి బయట నుంచి గబ్బేలు శబ్దం వచ్చింది, కింద పడ్డాడు. అదే ఇదేం శబ్దం వచ్చిందని అటు పోయి చూస్తే మందు తాగి కింద పడిపోయి ఉన్నాడు. తాగేసి ఇంటికి వచ్చిండు. ఇక్కడనే తాగి బాత్రూమ్ అని పోయిండు. ఇటు అన్న కింద పడ్డాడు. పోయి చూస్తే మందు తాగి సొంపు లేదు. హాస్పిటల్ తీసుకుపోతే పుల్లుగా తాగిండమ్మా. బాగా సీరియస్ గా ఉన్నదని ములుగు రాసిండు. మరి అక్కడ కూడా మమ్మీని మరి ఈయన బాగా ఎక్కువ అయిపోయింది.
సీరియస్ గానే ఉన్నది, ఆక్సిజన్ అందుతలేదని నోట్లో ఆక్సిజన్ పైపు పెట్టిండు. మరి ఏదో చెప్పాలనుకుంటాడు గాని మరి నోట్లో ఉండడం వల్ల ఏం చెప్పలేకపోయిండు. మళ్ళా నుంచి అటు ఎంజీ హాస్పిటల్కి తీసుకుపోతే మరి అక్కడ కూడా సీరియస్ గా ఉందమ్మా, బతుకుతాడని చెప్పలేము, బ్రతుకుతాడని ఆశగా ఎంతో ఆశ చూసినా గాని తను బతకలేదు. మరి బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది, బతకడం చాలా కష్టం అమ్మా అన్నాడు. 24 గంటలు బ్రతికిండు. సాయంత్రం 6-5 గంటలకు ఇట్ట మళ్ళీ చచ్చిపోయిండు. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి. నాకు 3 పిల్లలు. ఆ భూమి కూడా మరి మా 4 పొత్తులది సార్, మా 4 అన్నదమ్ములది. మా మామ పేరు మీదనే ఉన్నది 2 ఎకరాలు. అది సంవత్సరానికి ఒకరు చేయాల. మరి నిరుడు చేస్తే మరి అప్పులు తేరలేదని మరి అన్న నాకు ఈ సంవత్సరం కూడా ఇయ్యనంటే మరి వాళ్ళన్నలు మరి చెయ్యరా మరి అని ఇచ్చిండ్రు. ఈ సంవత్సరం కూడా అప్పులు అయినాయి. అది చెబుతున్నారు సార్. అంటే ఫస్ట్ ఇక్కడనే ఉండే, పుట్టింది ఇక్కడనే, అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నాం. మా మేనమామ కొడుకే సార్. మరి ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు కూడా లేదు సార్. 10 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నా, రేషన్ కార్డు కూడా లేదు. వీళ్ళు 3 నేనెట్ట, నా ఆరోగ్యం కూడా బాగోలేదు. కన్నుకు తలిగి కళ్ళు కూడా సరిగ్గా కనపడవు సార్, మస్తు మస్తుకు అవుతాయి. 11 సంవత్సరాలు అవుతాయి. రేషన్ కార్డు కూడా లేదు. సొంతంగా మీరు సాగు చేసుకోలేకపోయారా? విత్తనాలు తెచ్చి కంపెనీ వాడి మీద ఎందుకు ఆధారపడ్డారు? మాకు సొంతంగా ఏం లేదు కదా సార్. పెట్టుబడిగా ఇస్తామనంటే మరి ఆ పంట వచ్చిన దాన్ని బట్టే కదా వాళ్ళు తీసుకొని మాకెంతో కొంత ఇస్తారు కదా సార్. ఎక్కడ ఉన్నమ్మా డాడీ? ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు కలిసినావు డాడీతో? ఎప్పుడు మాట్లాడినావు? ఏం చెప్పేటోడు డాడీ మీకు? ఏం చెప్పేటోడు డాడీ? స్కూల్కి వెళ్తున్నావా? ఎక్కడ స్కూల్కి వెళ్తున్నావు? చిన్నవాడికి వెళ్తున్నావా? నువ్వు బాబు ఏ క్లాసు? ఒకటా? నీ పెద్ద బాబా? ఎప్పుడు మాట్లాడినావు డాడీతో? ఆ రోజు నీతో మాట్లాడలేదా? మాట్లాడలేదు. ఆ రోజు నీతో వాడి బెంగ పెట్టుకున్నాడు సార్. ఇక్కడ ఉంటలేడు, వాళ్ళ తాతయ్య గారికి వెయ్యబోతాడు. అమ్మ నేను ఇక్కడ ఉండా, నాన్న గుర్తొస్తాడు అని మొన్నటిదాకా అటే ఉన్నాడు. మీతో చెప్పుకోలేదా అమ్మేమి? మీతో ఏం చెప్పుకోలేదా? ఫస్ట్ ఇత్తనాలు తప్పుడు మరి ఆ ఇత్తనాలు మరి వెయ్యండి, మీకు 4 టన్నులు వస్తాయి అన్నారు ఎకరానికి. 28,000 టన్ను అన్నాడు. 28,000 టన్ను అన్నాడు. మరి అట్లా నమ్మిపోయి ఆ ఇత్తనాలు వేసినాము. ఇత్తనాలు వేసినాక మరి అవి గింజలు పట్టలేదు. 1 రోజులు కానుంచి ఇదే ఇబ్బంది పడుతాను. కంకులు గింజలు ఎక్కలేదు, అప్పులైనవి, ఏం చేయాలో తెలియదు. మరి ఆ రోజు మేడం వచ్చింది, మేడానికి కూడా కంకులు చూపెట్టినాం. ఏ మేడం? మీడియా మేడం చూపెట్టి మరి మీకు న్యాయం చేస్తామని అందరు వచ్చి మరి చెప్పిండు, కానీ మాకు న్యాయం ఏం జరిగింది? పానం పోయింది, దేవుడు పానం అయిపోయింది. చిన్న కొడుకు పానం పోయింది. ఇప్పుడు ఈ పిల్లల్ని పరిస్థితి, ఈ తల్లి పరిస్థితి, మాకు శక్తి బలం లేదు కదా సార్. అయినా ఆధారపడి బతుకున్నాను కదా. అంత మోసం చేయాలని అంత అవసరం అవుతారు చెప్పాలి. వీళ్ళే
ఇప్పుడు ఇత్తనం ఇచ్చిండు, మాకు డబ్బులు వస్తాయని ఆశ కదా. అంత మోసమైంది, డబ్బులు పోయినారు. మీరు ధర్నాలు చేసింది కదా ఆ డబ్బులు మరి కలెక్టర్ అంటే ఇత్తనం నీవు ఇచ్చి మేము కలెక్టర్ దగ్గరికి పోతాం సార్. మీరే చెప్పండి, మేము ఎవరికి చెప్పుకోలేక ఈ మందులు దాకా మా కొడుకులు పోతాను, మా పానాలు నిలబెట్టాలి. అవ్వాలి సార్, ఎవరు అరైచిన మందులు మిగిలిన ఇంటే తాగిపోతే అందుతాయి. ఎంత నేను మా బాధలు చెప్పుకున్నా, మా బాధలు పోవట్లేదు సార్. మా కొడుకు ఇక మా పరిస్థితి ఎట్లా? ఈ పిల్లల్ని పోషించే ఇల్లు లేదు, ఇంతమందికి ఇల్లు ఎక్కడే. 4 టన్నులు ఎకరానికి 4 టన్నులు అంటే నమ్మిపోయినాము. 2 ఎకరాలు అప్పు పోయినారే, 1 ఎకరాని ఎన్నొస్తాయి కదా అని ఆశ. మొక్కజొన్నల తిరిగి పిల్లల్ని చిన్న పిల్ల బడికి పోకుండా రోజు తడికి వెళ్ళాలంటే గట్టి మీద నిలబెట్టి తండ్రి కట్టి ఇచ్చారు. తడి ఎంత ఆశ పోయింది. పోయింది మా అమ్మ నాడికి ఎవరికి చెప్పుకున్నా ఏమి కొంచెం లేదు, మాకేం జవాబు కూడా రాలేదు సార్. శవాన్ని రోడ్డు మీద పెట్టినా కూడా ఎవరు మాకు ఏమి సార్. ఇక పోయిన ఈ పిల్లలు ఎవరికి చెప్పాలి? ఇల్లు లేని, రేషన్ గండి లేని, అలా బాధలు. మీరు గింజలు వేసిన కలెక్టర్ పోయి అడుక్కో అంటే అవి ఇచ్చినామని అడుక్కోవాలి సార్. సురేష్ బాబు నెంబర్ ఉందా? లేదు. అదొక్కటే సో ఎంత ఘోరమైన ఆవేదన అసలు ఇది. ఎమ్మెల్యే భద్రాచలం సీతక్క మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరన్నా కనీసం వచ్చి కుటుంబాలని పరామర్శించే సోయి కూడా లేదా మీకు? మీరేం లీడర్లే బాబు. వింటున్న మాకే కనీసం ఇక్కడ కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. కొంచెమైనా సిగ్గుండాలి కదా ఈ లీడర్లకి. వీళ్ళంతా మహిళలే సీతక్క గారు. మీకు ఈ కుటుంబాన్ని వచ్చి మీరు పరామర్శించలేరా? 2 కుటుంబాలు ఇక్కడ దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఎవడు దీని గురించి మాట్లాడాలా? ఎంత దారుణం. 3 పిల్లల భవిష్యత్ ఏంటి ఇప్పుడు? ఆ చిన్న అమ్మాయి ఆమె పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు బుక్ చేసి ఎంతమందిని అరెస్ట్ చేశారు? దీంట్లో ఒక్కడినైనా అరెస్ట్ చేసిరా? కనీసం ఒక్కడినైనా అరెస్ట్ చేసి ఒకటి మీద కేసు పెట్టిరా? ఒక్క ఎఫ్ఐఆర్ అని అయిందా? ఒక్క ఎఫ్ఐఆర్ కాలే ఇంతవరకు. ఎందుకండి మీరు బతికుండి? ఎందుకండి ఈ లీడర్లు? నీళ్ళని బాగా దూకి సావండి. ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం లేదు ఈ రాష్ట్రానికి మీ వల్ల. ఏం ప్రయోజనం లేదు మీ వల్ల. ఈ ప్రజలకు ఉపయోగపడని మీరు లీడర్లు కాదు. మీరు దోపిడీ దొంగలతో సమానం. మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది. నష్టం జరిగింది, మీ వల్ల జరగలేదు. ఓకే, మీ వల్ల జరిగింది అంటున్నాను నేను. ఎందుకంటే లీడర్లే ఆర్గనైజర్లు ఇక్కడ. అయినా సరే దాన్ని పక్కన పెడదాం. కనీసం తప్పు జరిగిన తర్వాత వచ్చి పరామర్శించే సోయన్ ఉండాలి కదా. ఇప్పుడు ఈ కుటుంబాలు ఏమైపోవాలా? మీకు బాధ్యత లేదా? ములుగు నుంచి ఇక్కడికి సరిగ్గా ఒక 40 నిమిషాలు అటు ఇటుగా పడుతుందేమో. మినిస్టర్ కాన్వాయ్ అయితే ఒక అరగంటలో ఇక్కడికి రాగలుగుతారు. సో మీకు ఏమైనా గూగుల్ పేలు, ఫోన్ పే నెంబర్లు ఏమైనా ఉన్నాయమ్మా? ఏం లేవు. మొబైల్ నెంబర్సే లేవు. అకౌంట్లు కూడా లేవు. కనీసం అకౌంటే లేదా? పాస్బుక్ ఏది మీది? పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదన్నా ఉందా? ఏదో ఒకసారి ఇవ్వండి. సో వీళ్ళకి కనీసం సరే ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఎప్పుడో ఉన్న అకౌంట్ ఉంది. ఇప్పుడు వాడు ఆర్గనైజరు
3 లక్షలు ఇస్తానట రాస్తారోకో చేసిండ్రు. ఇంతవరకు అతి గతి లేదు. వాడి ధైర్యం. ఫోటో ఇది. ఇతను ఆర్గనైజర్ సురేష్ బాబు. వీళ్ళకి అడ్రస్ ఉండదు, ఫోన్ చేస్తే ఎత్తరు, సంబంధమే లేదు. వీళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలా? నకిలీ విత్తనాలు అమ్మినవాడి మీద పీడీ యాక్ట్ పెట్టాలని చట్టం చెప్తున్నది. మరి ఈ చట్టం ఏమైపోయింది ఇవాళ? ఎందుకు పనిచేస్తలేదు ఈ చట్టం? వ్యవసాయ శాఖ మంత్రి మీకు సంబంధించిన బంధువులని, మీ చౌదరి అని, లేకపోతే మీ శిష్యులని ఈ వ్యవహారం చేస్తున్నారా? తెల్లం వెంకట్రావు ఏంది దందా? వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏవో ఎవరంటే మొన్ననే వచ్చిండు ఆయన, కొత్తగా జాబ్ వచ్చిందని అంటున్నారు. మరి ముందున్న వాళ్ళు ఏం చేసినారు? అసలు ఆ ఏవో పైన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఎవరికి కనబడతలేదా? సో ఒకసారి ఎవరికైనా ఇప్పుడు ఈ పిల్లలకి ఏమైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు, గూగుల్ పే నెంబరే లేదా అమ్మా? లేదు. ఫోన్ నెంబరే లేదా? ఏ ఫోన్ ఉంది మీకు? టచ్ ఫోన్ నెంబర్ లేదా? గూగుల్ పే దాంట్లో చేసుకోవచ్చు కదా. మీ నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ ఎంత? మీ ఫోన్ నెంబర్ ఎంత అమ్మా? సో ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు వెంకటాపురం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇది. అకౌంట్ నెంబర్ వచ్చి 7314741172. కచ్చులపు ప్రసన్న. అడ్రస్ వచ్చి చిరుతపల్లి, ప్రగల్లపల్లి, వెంకటాపురం. సో ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ కనిపిస్తున్నది చూడండి. SBIN 0RRAPGB. SBIN 0RRAPGB. అకౌంట్ నెంబర్ మరొకసారి 7314741172. ఆమె పేరు వచ్చి కచ్చులపు ప్రసన్న. వెంకటాపురం బ్రాంచ్ 4172 బ్రాంచ్ కోడ్. సో ఇది పరిస్థితి. ఈ కుటుంబాన్ని ఎవరైనా తెలిసిన ఆదుకోవాలి అనుకుంటున్న వాళ్ళు దయచేసి ఆదుకునే ప్రయత్నం చేయండి. ఆ పిల్లలకి కనీసం తిండి పెట్టడానికి కూడా వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు. ఎంత దారుణం! దీనికి ఎవడు బాధ్యత వహించాలి? ఎక్కడ ఉండి మనం మాట్లాడుతున్నాం? అసెంబ్లీలో పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తాడు ముఖ్యమంత్రి, నాయకులు, వీని మీద వాడు, వాని మీద వాడు. ఎంత ఘోరం అండి ఇది. మీ నెంబర్ చెప్పమ్మా ఒకసారి. 8074205574. దాని గూగుల్ పే నెంబర్ ఏదైనా చేసుకోండి. మీరు అకౌంట్ లింక్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది. మీకు లింక్ అయినప్పుడు ఎవరైనా, అంటే ఐ థింక్ నేను అనుకో 1-2 days పట్టొచ్చు. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఆ పిల్లల చదువు మధ్యలో ఆగకూడదు. ఆ పిల్లలు వాళ్ళ నాన్న లేని లోటు వాళ్ళకి తీరాల్సిన అవసరం ఉన్నది. సో ఇది మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాఫియా మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగించాలి. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్దాం. సో ఇంకొక ఫ్యామిలీ దగ్గరకు వస్తున్నాం మనం. ఇక్కడ కూడా ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ ఆ కంకులు తిని, ఆ మొక్కజొన్న కంకులు తిని, ఎందుకంటే అది రీసెర్చ్ కోసం ఇచ్చిన కంకులు. సో అది మార్కెట్లో అమ్మడానికి వీల్లేదు. డైరెక్ట్ గా వాడు మళ్ళీ కొనుగోలు చేస్తాడు వాటిని. సో అవి తిని ఇక్కడ ఒక మహిళ, ఆమె పెరాలసిస్ వచ్చింది. ఆమె సో ఇప్పుడు ఉన్నది కదా ఆమె. సో ఆమె పెరాలసిస్ వచ్చి ఆమె చాలా ఇబ్బంది పడుతున్నది. అండ్ వాళ్ళ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆ కుటుంబం ఇది. కూర్చో అమ్మా, కూర్చో, అక్కడే కూర్చో. ఎడికి పోతావు? ఏం పేరు పెద్ద మనిషి? సత్యం. సత్యమా? ఇప్పుడు వాళ్ళు ఏమైతారు? ఆమె ప్రసన్న వాళ్ళు బిడ్డ, మా తమ్ముని బిడ్డ. తమ్ముని బిడ్డనేనా? ఇప్పుడు చనిపోయింది కూడా మా అబ్బాయి ముందు చనిపోయిండు. ఒక 15 రోజుల తేడా. మా అబ్బాయి నూని ఆ చనిపోయిన చిన్న అబ్బాయి ఇద్దరు బాబా మరుదులే. మా కాడు లేదండి, ఇద్దరు ముగ్గులే. పెద్ద అబ్బాయి చనిపోయిండు. 10 ఎకరాలు వ్యవసాయం చేసింది. 10 ఎకరాలు చేసి సింజట్ట 5 ఎకరాలు, హైటెక్ 5 ఎకరాలు వేసింది సార్. వేసి ఇక లాస్ వచ్చిందని ఎవరికి చెప్పకుండా, భార్య పిల్లలు కూడా చెప్పకుండా మమ్మీని రోడ్డులో పడేసిపోయిండు. ఇప్పుడు తల్లి భార్య ఇల్లు అక్కడ ఏరే ఉంది సార్. అది ముందల ఆమె కూడా చిన్న వయసే.
ఉన్నది సార్. అయితే ఇప్పుడు ఈమెకు పీరియడ్స్ వచ్చి అదే కంకులు కాల్చుకొని తిని సంవత్సరం అయింది సార్. ఇక పడిపోయి కాలు చేయబడి కాల్చుకొని తినగానే ఇదైందా? కాలు చేయి ముక్కు మూతి కూడా పక్కకు పోయి అంత చేస్తే తీసుకొని వెళ్ళిపోయినా దగ్గర డబ్బులు లేవు. ఎంజీకి తీసుకపోతే ఒక 4 రోజులు అక్కడ ఉంచుకున్నారు. ఆ తర్వాత కాలు చేయి అన్ని వచ్చినాయి కానీ ఇక పని చేయలేదు. ఇక అదే పరిస్థితిలో ఉంటుంది. ఇక మనం లేకపోవటం, నేనే లేపటం, నేనే కూర్చోబెట్టడం, ఇవన్నీ నేనే సాగరి చేయటం. మా కాడి పిల్లలు లేదు, 2 మగవాళ్ళు. అయితే ఇప్పుడు పెద్ద అబ్బాయి బాగా చూసుకునేట్టు చనిపోయిండు. అట్లా మా పరిస్థితి రోడ్డు మేము పడుతుంది. మేము బతకలేని పరిస్థితులు మా కోడలు చనిపోయింది. భర్తేనమ్మా? ఏమైంది అసలు? అంటే ఎందుకు చేసుకున్నాడు? ఎంత లాస్ వచ్చింది? పొద్దున్నే తడిగడతానికి వెళ్ళిండండి. తడిగడతానికి వెళ్ళి ఇంటికి వచ్చిండు. చింజంటూ 5 ఎకరాలు 5 ఎకరాలు వేసినాం కొడుకు పెళ్లి చేద్దామని. పోయిండు, తడిగడతానికి పోయిండు, వచ్చిండు, గింజలు ఎక్కలేదు, ఏం ఎక్కలేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లా చేసుడు, బాగా అప్పులైనాయి ఎక్కువ అని అన్నాడు అని మరి నేను ఇంట్లోనే ఉన్నా. మరి బయటికి వెళ్ళిండు, తాగిండు, మందు తాగిండు. నేను తాగలేదు అంటాడు. తీసుకెళ్ళాం ఇక్కడికి, వెంకటాపురం తీసుకెళ్తే ఆడ పట్టణ అన్నారు. ఆడ పట్టణ అంటే ములుగు తీసుకెళ్తే ఆడ పట్టణ అన్నారు. ఎంజీకి తీసుకుపోయాం. ఆడ సీరియస్ అయింది అన్నాడు బాగా. 1 నైట్ బతికిండండి. తెల్లారు 6 గంటలకు చనిపోయిండు. ఎంతమంది పిల్లలు మీకు? 3. 2 ఆడోళ్ళు, 1 అబ్బాయి. ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా పిల్లలు? పిల్లలు స్కూల్కి వెళ్ళి 2. 1 అబ్బాయి ఇంటికాడే ఉంటాడు, పనికి వెళ్తాడు. ఇప్పుడు ఏం పంట వేసారు మళ్ళీ? ఇప్పుడు దాంట్లో ఎవరు చేస్తున్నారు? కౌలుకి ఇచ్చారా? కౌలుకి ఇయ్యలేదండి, మేమే కౌలుకి తీసుకొని చేసినాం. కౌలుకి ఏమి సొంత భూమి కాదా? కాదు, మాకు సొంతది లేదు, కౌలే. 10 ఎకరాలు తీసుకొని చేసినాం అబ్బాయి పెళ్లి చేద్దామని తీసుకొని చేసినాం. కానీ మాకు ఇప్పుడు మా ఆయన మేము డబ్బు గొడవ పెట్టుకున్నామని, భార్యాభర్తలు గొడవ అని కేసు రాసిర్రు అని పోలీసు వాళ్ళు. మీ ఇద్దరు గొడవ పెట్టుకుంటే మంద అయినని రాసిర్రా? అట్లా రాసుకున్నారండి కేసు కింద. మరి మీరు అడగలేదా అది ఎట్లా రాసిర్రు? ఎస్ఐ గారు మా బాడీని తీసుకొచ్చిన తర్వాత సర్పంచ్ గారికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మీ అబ్బాయి ఎలా చనిపోయిండు ఏంటని అంటే, లేదు సార్ వాళ్ళకి అసలు ఎప్పుడు గొడవ ఉండదు, భార్య భర్తలకు వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకోరు, వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసు మా అబ్బాయి సంగతి అని చెప్పానంటే, లేదు భార్య భర్తలు గొడవ పెట్టుకున్నారు అని చెప్పారు, కేసు అట్లా చేసినామని అని. లేదు సార్ అట్లా లేదు, అసలు అట్లా మా వాళ్ళు దంపులాడుకోవాలి, ఇక్కడ ఈ ఊర్లో కూడా ఎవరినైనా కనుక్కోండి, వాళ్ళు దంపులాడు, వాడు ఎప్పుడోసారి మందు తాగుతాడు కానీ గొడవ అయితే భార్యతోడు పెట్టుకోడు, వాడు ఎప్పుడు వ్యవసాయం పని మీద తెల్లారు లేకపోతే పొద్దున్న లేస్తే చేనికి పోతాడు కానీ భార్య పిల్లల్ని కూడా కొట్టాడు వాడు అని మనస్తత్వం మాట్లాడి అని చెప్పాను అన్న. అంటే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ల మటుకు లేదు గొడవ పెట్టుకున్నా చెప్పి రాసేసాడు. మొన్న కూడా ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు వెనకసేపు చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చే ముందు పోస్ట్ మార్టం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు వచ్చి సర్పంచ్ని తీసుకుపోదామని చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పి నేను దాస్తే ఆ బాడీ అడుబడేసుకుంటారు, ఆ బాడీ అడుబడేస్తారు, ఈ సర్పంచ్ చేస్తాడు అంత అని చెప్పి ఆర్గనైజర్లు అందరూ కట్టుకట్టి మొత్తం సర్పంచ్ దాయటానికి తీసుకు పంపించారు. పంపిస్తే మేము వెనక ఆ బాడీ రాలేదు కదా, సర్పంచ్ అక్కడ అరెస్ట్ చేస్తారేమని చెప్పి మేము అందరం మొత్తం మళ్ళీ పోయేసరికి అప్పుడు సిఐ గారికి మళ్ళీ సర్పంచ్ గారిని వదిలేసింది. ఈ దందా నడుపుతాను సార్ ఇక్కడ మా పరిస్థితి ఇప్పుడు రోడ్డున పడింది. నా భార్య పరిస్థితి ఇట్టున్నది. నాకు ఇప్పుడు అసలు ఏ వ్యవసాయం చేస్తాను కూడా ఏ తోడు లేకుండా అయిపోయింది మా బతుకంతా. మా పిల్లలు కూడా రోడ్డున పడ్డారు. అసలు భార్య భర్తలు గొడవ పెట్టుకునే కేసు ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి అన్నారు. సో అంటే ఇలా వాటా పోలీసులకు కూడా వెళ్తున్నట్టే లెక్క కదా. ఇప్పుడు ఆయన తాగింది 10 ఎకరాల కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తే నష్టం వచ్చింది. ఆ విత్తనాల కంపెనీల మీద కేసు ఓడి మీద పెట్టాలా, వాని మీద పెట్టాలా? వాని మీద కేసు అయితే ఏమైంది, పీడీ యాక్ట్ అవుతుంది. సో వాళ్ళు తప్పించుకోవడానికి మొత్తం స్కెచ్ చేసి పోలీసుల సహకారంతో భార్యాభర్తల మధ్య గొడవగా చిత్రీకరించారు. ఎంత మోసం ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాచ్ ఉన్నది ఇంట్లో, గడియారం, సీనన్న గడియారం ఉన్నది. మరి సీనన్న మరి రావాలి కదా ఇక్కడికి. ఈయన ఇదేడ దొరికింది మీకు? అప్పట్లో ఎలక్షన్లు వచ్చే ముందు పంపించండి ఒక లోడ్ గడియారాలు పంపించండు. ఆయన ఏముంది ఇప్పుడు ఈ నియోజకవర్గం? వెంకట్రావుదా? వెంకట్రావు అంటే ఇప్పుడు బాల్తాని, అప్పుడు ఆయన పిఆర్ఎస్ లో ఉన్నాడు. ఎవరు వచ్చాడు ఇప్పుడు సీను, ఇప్పుడు పిఆర్ఎస్ లో ఉన్నాడు. అప్పుడు బాల్సాని లక్ష్మణారాయణ ఎమ్మెల్యే గారు కూడా పిఆర్ఎస్ఏ కదా.
వాళ్ళని బట్టి వాళ్ళ బాల్సాని కుటుంబం ఇక్కడ వెంకటాపురం మండలం కాబట్టి వెంకటాపురం ఒక లోడు వాళ్ళ తరపున పంపించి ఇక్కడ పంపించారు. సో ఇది పరిస్థితి. లోడ్ గడియారాలు పంపించి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. ఎంత ఘోరంరా నాయన, మీరు మనుషులేనా అసలు? మనుషులేనా మీరు అసలు కనీసం? ఇప్పుడు ఎవడు దీనికి సమాధానం చెప్పాలా? పొంగులేటి ముగ్గురు మంత్రులు ఉన్నారండి ఖమ్మం జిల్లాలో. పొంగులేటి, భట్టి, తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఈ తెల్లం వెంకట్రావు అనేట ఆయన పొంగులేటి మనిషే. మరి పొంగులేటి చెప్తున్నాడు కాబట్టి తెల్లం వెంకట్రావు వస్తలేడా? ప్రతి ఇంటిని గడియారం ఉందే బాబు, అదే గడియారాన్ని మొహం చూసుకుంటున్నారు. సో చూడాలి. ఏమైందమ్మా? ఏం తిన్నావు? అంకుల్ తిన్నావా? పచ్చియే తిన్నావా, కాల్చుకొని తిన్నావా? ఇప్పుడు ఎట్లుంది మరి, బాగుందా? బాగలేదు సార్, మాట్లాడలేదు. మంట నోరు మంట. ఎట్లా మీ కొడుకు ఎట్లా చచ్చిపోయిండు? సో చాలా దారుణం. మీ ఫోన్ నెంబర్ ఉందా? మీ నెంబర్ ఎంత? సరే నేను తర్వాత కనుక్కుంటలే. వద్దన్న, కూల్ వాటర్ వద్దు. ఎక్కడ పోదాం? పొలాల దగ్గరికి ఎక్కడ పోవాలా? ఇంకెవరన్నా రైతులు ఉన్నారా? మీరేమైనా సాగు చేసినారా? మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా రైతులు? ఏమమ్మా, ఎవరు? ఎన్ని ఎకరాలు సాగు చేసారు మీరు? 4 ఎకరాలు సార్. ఎంత వచ్చింది దిగుబడి? ఒక 2 ఎకరాలు ఇరిసాను సార్, 2.5 వచ్చింది. నాకు రావాల్సింది 16 టన్నులు రావాలి సార్. 2 టన్నులు వచ్చింది. 2 టన్నులు వచ్చింది. ఇంకొక 2 ఎకరాలు ఇరిసాను. మీకు ఇచ్చింది ఎవరు? ఏ కంపెనీ? ఐటెక్ అండి. ఆయన ఎవరు ఆర్గనైజర్? మన్యం సురేష్ బాబు. సురేష్ బాబు ఫోన్ చేస్తే ఏమన్నాడు మరి? అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అసలు. కేసు పెట్టిరా పోయి? కేసు పెట్టేంత లేదు, కేసు పెట్టలేదు. మరి ఎట్లా మరి ఏం చేద్దాం? దీనికి పరిష్కారం ఏంది? కంపెనీల నుంచి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలి సార్. అట్లాగే ఆర్గనైజర్ల మీద పీడియాట్ కేసు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ అనేది కూడా ఇవ్వకుండానే ఇక్కడ రైతులందరికీ మాట పూర్వకంగానే వ్యవసాయం చేయించడం అనేది జరిగింది సార్. ఇప్పుడు మీకు రైతు బంధు రాదా? రాత సార్. భూములకు ఇవ్వరా? నాకు పట్టా లేదండి, కౌలు తీసుకొని చేస్తాను. పట్టాలు ఉన్నాయి కదా సార్. మొన్న 1-2 ఎకరాల వాళ్ళకే ఇచ్చిండు. తర్వాత 4 ఎకరాలు 5 ఎకరాలు దాటిన వాళ్ళకి ఇంత వెరకబడలేదు. అవి పడితే పడే కూడా తెలియదు. అంతకు ముందు కూడా మాపి 2 లక్షలు దాటి 2 లక్షల కాడికి చేస్తానన్నాడు. 70,000 80,000 మాపి చేసిండు. మాకు కూడా ఉంది సార్ 2 లక్షలు బాకీ, గానీ అవి మాఫీ కాలేదు. మీకు ఎంత ఉంది? నాకు 5 ఎకరాలు దాకా ఉంటుంది సార్. ఎన్ని ఎకరాలకు మాఫీ అయింది? అసలే కాలేదు. ఎంత ఉంది మీ అప్పు? ఎంత? అప్పు 2,20,000 పైన 20,000 కట్టినావాను? కట్టమని చెప్పన్నారు. కట్టమని చెప్పానంటే కడతానికి పోతే సరే నా దగ్గర డబ్బులు దొరకక నేను కట్టలేదు. పక్కన ఇంకొక మనిషి 30,000 ఎగస్టుంటే కట్టింది, కానీ ఆ 30,000 కట్టిన వాళ్ళు కూడా కాలేదు. కావని కూడా చెప్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా. మీది బ్రదర్? 2 సంవత్సరాలు చింజంట్ వేసామన్నా. 2 సంవత్సరాలు చింజంట్. ఎన్ని ఎకరాలకు వేసారు? 2 ఎకరాలు వేసాం. ఎకరానికి వచ్చేసి ఒక 78,000 దాకా అప్పు పడుతున్నామన్నా. ఇవైతే మేము అప్పు పడ్డ బ్యాలెన్స్ ఇట్లా ఉండేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయండి అనేసి. సాయిబాబా సీడ్స్ ఏంది? ఎక్కడ? వెంకటాపురం నరసింహమూర్తి కోర్స్ నుంచి. నరసింహమూర్తి ఫెర్టిలైజర్ షాప్ సాయిబాబా సీడ్స్ అని. ఇప్పుడు ఇక్కడ సింజంటా అని ఏమి ఉండదా? ఇక్కడ ఏం రాయరా? రాయలేదు. తెచ్చుకున్న అప్ప ఇది అంటే మనం చేసినాక అప్పు పడతాం కదా అండి, అవి రాసుకున్నారండి. పంట అంతా అయిపోయినాక రాసుకున్నారు అనమాట. కాకపోతే అవి అప్పు కింద రాయలేదు, మేము తీసుకున్నట్టు రాసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఇవన్నీ వేసినాం పంటని. ఎంత వచ్చి టన్ను 2 ఎకరాలు వస్తే టన్ను అయింది. స్టార్టింగ్ వచ్చేసి 3-4 టన్నులు అవుతాయి అని చెప్పాడు. తీరా అక్కడ వేసేసరికి ఆ టన్నున్నరే వస్తాను. తర్వాత మా మురుమూరు తరపు నుంచి కూడా చాలా మంది వెళ్ళారు కలుద్దాం అనేసి. కాకపోతే ఆయన మాకు కలవకుండా అటు ఇటు అనేసి వెళ్తుండే. ఇంకా తిరిగి ఇంకా ఆయన మాకేమిస్తాడనేసి ఇంకా ఆగిపోయామని. నరసింహమూర్తి ఫోటో ఏదైనా? ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఆదివాసీలే కాబట్టి
ఎస్సీ జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ కూడా దీన్ని సుమోటాగా తీసుకొని వాళ్ళు దీన్ని చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ శాఖల పైన, అధికారుల పైన రైతులకు గాని ఎవరికి నమ్మకం లేదు సార్. నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసుల కంటే ముందు ఆ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల్లో రికార్డ్స్ ఉంటాయి కదా సార్, వీళ్ళకి అప్పులు పెట్టిన రికార్డులు, ఆ రికార్డులను రికవర్ చేసుకోవాలి. ఫస్ట్ రికవర్ చేసుకొని అప్పుడు నోటీసులు ఇచ్చి ఉంటే వీళ్ళకి న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉండేది. ఆ రికార్డులు అక్కడే ఉంచి వీళ్ళకి నోటీసులు ఇస్తే వీళ్ళు కోర్టుకు పోయి మాకు ఈ టైం 3 రోజులు సరిపోదు ఎక్స్ప్లెనేషన్ కి, మాకు 1 నెల రోజులు లేకపోతే 2 నెలలు టైం అని చెప్పి వాళ్ళు తెచ్చుకునే అవకాశం కల్పించడానికే ఈ నోటీసులు జారీ చేశారు. కొత్త ఫోటో వచ్చింది. ఈయన పేరు నరసింహమూర్తి. ఎవరు పక్కన ఉన్నాడు? దయాకర్ రావు పక్కన ఉన్నాడు. వీళ్ళకి అందరు లీడర్లే. ఈయన కాంగ్రెస్, దయాకర్ రావు పక్కన ఉన్నాడు. నా కాంగ్రెసా, నా బీజేపీయా, బీఆర్ఎస్ ఏముండదు, అన్ని పార్టీల చుట్టూ తిరుగుతారు. ఈయన నరసింహమూర్తి, ఆ పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు స్వీట్లు పంచుతున్నాడు. బర్త్డేనో మరి పెళ్లి రోజు దేనికో. ఇట్లా ఈ పెద్ద పెద్ద లీడర్లను పక్కన పెట్టుకొని వాళ్ళే ఇస్తారు డబ్బులు. ఇప్పుడు ఈ లీడర్లే ఇచ్చేది వాళ్ళకి, లేకపోతే వీళ్ళు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కోట్ల రూపాయల డబ్బులతోటి వీళ్ళు ఇక్కడ రైతుల మీద పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టి దాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎలక్షన్లలో వీళ్ళు చూసినాం కదా, గడియారము కోట్ర సీసా 500 అయిపోయింది. మళ్ళీ వీళ్ళు మా లీడరో మా పార్టీ అని ఓట్లేస్తే చివరికి మన ప్రాణాలు పోయే కాడికి వచ్చింది. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు ఇంతవరకు నమోదు కాలే? ఇంతమంది జనం రోడ్ల మీదకి వస్తే, రాస్తారోకో చేస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని, మంత్రి వీళ్ళంతా దగ్గర మంత్రులే కదా, వ్యవసాయ శాఖ మంత్రి, కన్సర్న్ మినిస్టర్, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అండ్ ములుగు జిల్లా మంత్రి సీతక్క, ఆదివాసీలు, ఆమె ఆదివాసీనే. మరి ఎందుకు కేసు పెట్టారు ఇంతవరకు? ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి, 3 పిల్లలు అనాథలై భర్తను కోల్పోయి తల్లి ఎట్లేడుస్తున్నదండి? ఆ తల్లి ఎట్లేడుస్తున్నది? ఒకసారి మనం పొలాలకు వెళ్దాం. అక్కడ వాస్తవ పరిస్థితి అసలు ఎందుకు రావట్లేదు, ఏం జరుగుతున్నది అక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దామా? ఎట్లా వెళ్ళాలి మనం? వెహికల్ వెళ్ళాల్సిందేనా? ఓకే, వెళ్దాం ఒకసారి. ఇంకెవరైనా మాట్లాడతారా మీరు? ఏం పేరు మీ పేరు? నా పేరు ఒంటిమాడి సార్. మాది మీడియం భీమయ్య. నేను మీడియం భీమయ్య నా పేరు. ఏ మండలం మీది? మాది వెంకటాపురం మండలం సార్. 4 ఎకరాలు మొగదొన్న వేసానండి. 4 ఎకరాలు మొగదొన్న వేస్తే 3 టన్నులు వచ్చింది. 66,815 రూపాయలు బాయికి. మళ్ళా నేను ఎలా కట్టాలా అంటే, మా చడ్డుకుడు సీజీ సార్, బిజాపూర్ జిల్లా ఊసూరు మండలం వాళ్ళది. అయితే కూలి చేసి బతకటం కోసం వచ్చారు. వచ్చి మా చేనులోనే 4 రోజులు మొక్కజొన్నలు తిన్నారు సార్. తిన్న తర్వాత కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది. పడిపోతే వెంకటాపురం హాస్పిటల్ తీసుకెళ్ళి, అందరికి కాదు ఒక్కనికే, 4 పిల్లలు, చిన్న పిల్లలు ఇట్లా. అయితే వెంకటాపురం హాస్పిటల్ తీసుకెళ్తే వెంకటాపురం నుండి ములుగు రాసింది. ములుగు తీసుకెళ్ళిన తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆక్సిజన్ తీయకుండా డాక్టర్ కూడా మనిషి లేడు, బతికి లేడు, ఆక్సిజన్ తీస్తే నువ్వు అంత దూరాన్ని తీసుకెళ్ళాలంటే 50,000 అడుగుతాడు. ఆక్సిజన్ పోయిన తర్వాత తీసేయమని చెప్పి ఆక్సిజన్ తోటి ప్రైవేట్ వెహికల్స్ లో 25,000కు కిరాయి మాట్లాడుకుని తీసుకెళ్ళా. బిజాపురం క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ ఆపల్లికి తిరిగి రావాలి. ఆపల్లి నుండి అక్కడి నుండి 40 కిలోమీటర్ల లోనకు పోవాలి. శరమంగు వాళ్ళ ఊరు. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అక్కడికి తీసుకెళ్లి ఇక్కడ 9 గంటలకి ఇక్కడ నుండి బయలుదేరితే అక్కడ తెల్లారుజాము 3 గంటలకు దింపిన. నీకు ఆక్సిజన్ పెట్టి నువ్వు తీసుకుపోవని ఎట్లా చెప్తాడు? ప్రాణం ఉండగా? ప్రాణం లేదు సార్, అప్పుడు ప్రాణం లేదు. కానీ కాకపోతే ఆక్సిజన్ తీసేస్తే చచ్చిపోయిన శవం కదా అని చెప్పి నీకు కిరాయి ఎక్కువ తీసుకుంటాడు అని అన్నారు. అప్పుడే మొత్తం చెక్ చేసి కంకులు తిన్నందుకే కంకులు పక్కా సార్. మా ఊర్లో కూడా 5-6 రోజులు 6 రోజులు పనికి కూడా పోయింది. మిర్చి కోతకు కూడా పోయింది మా ఊర్లోనే. అయితే తిన్నాడు, కంకులు మాత్రం పక్కా తిన్నాడు. కంకులు తిన్నాడు. ఇంకా ఆయన ఇంటికి తీసుకొని పోదామని కూడా కొన్ని జొన్నలు ఒలిచి కూడా ఆరబెట్టి కూడా ఉంచింది. మీకు కంపెనీ వాడు ఇచ్చేటప్పుడు మీకు చెప్పడా తినొద్దు అని? మాకు ఏం చెప్పలేదు సార్. మీరు బ్రదర్? మాది ఇక్కడేదండి. నా పేరు ప్రవీణ్. నేను 4 ఎకరాలు హైటెక్ మన సురేష్ బాబు దగ్గర వేసి నాకు పంట చాలా దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, నేను పంట నాకు గింజ పూసుకోలేదు, ఏంటి పరిస్థితి అంటే, చుట్టుపక్కల రైతుల దగ్గర అందరి పంట బాగానే ఉంది కదా, నీదెందుకు బాగలేదు అన్నారు. సరే మీరు మీ సూపర్వైజర్లు మా చేను దగ్గర పంపియండి, ఫస్ట్ జరిగింది ఇది పంపియండి, నేను చూపెడతా, లేకపోతే నేను తీసుకొని వస్తాను, మీ చేను దగ్గర తీసుకొని వస్తాను గట్టిగా అడగడం జరిగింది.
అప్పుడు ఏం చేసిందంటే ఆయన ఎప్పుడైనా మేము ఒక 5,000 10,000 పెట్టుబడికి పోతే మమ్మల్ని వారం 10 రోజులు తిప్పించుకునేటోడు. సరే ఈ కుర్రోడు ఏదో కొద్దిగా గట్టిగా అడుగుతుండే ఏమైనా ఇబ్బంది అయిద్దామని చెప్పి నాకు వాళ్ళ ఏజెంట్ ద్వారా 20,000 పంపించిండు. నాకు 20,000 పంపించిండు. అది ఇప్పటికి నాకు ఫోన్ పేలో నా దగ్గర ఉన్నది. అదే మీ పంట చాలా ఈ పంట దగ్గర 6-7 సంవత్సరాల నుంచి మేము వేసి బాగా నష్టపోయినాం. ఇందులో బాగా నష్టపోయింది ఎవరంటే గుడవర్తి నరసింహమూర్తి అనే ఆర్గనైజర్ దగ్గర సీడ్ తీసుకొని నా దగ్గర నేను 4 సంవత్సరాలు పంట చేస్తే 2,80,000 నా దగ్గర అప్పు తీసుకొని ఇంకా 50,000 నువ్వు అప్పు పడ్డవని నా మీద ప్రామిసరీ నోట్ రాపించుకున్నాడు. ఆ ప్రామిసరీ నోట్ రాపించుకున్న 3 నెలల తర్వాత నేను వెళ్తే ఆ 50,000 80,000 చేసిండు. ఎందుకు ఏం చేసిన అంటే వడ్డీ అన్నాడు. నేను ఆయన దగ్గర చేయలే, మళ్ళీ ఆయన దగ్గర పంట వేయలేని. అక్కడ నుంచి హైటెక్ మన్యం సురేష్ బాబు అనే ఆర్గనైజర్ దగ్గర వెళ్ళిన 1 సంవత్సరం సీడ్ మంచిగా ఇస్తారు. ఆ సీడ్ సక్సెస్ అయిందంటే ఈ ఏరియాలో ఆ సీడ్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎంత పంట నష్టపోతే వాళ్ళకి అంత లాభం రైతుల దగ్గర నుంచి. ఎట్లా నష్టపోతే వాళ్ళకి ఎట్లా లాభం? కంపెనీ వాళ్ళ ఇన్సూరెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే మా రైతుల పేరు మీద వీళ్ళు పంపిస్తా ఉంటారు కొన్ని ఇన్సూరెన్స్ క్లైమ్స్ కానీ అవి పంపించుకొని మేము నష్టపోయినట్టు మీరు డబ్బులు ఇవ్వండి ఉంటారు. ఈ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే కొద్దిగా గట్టిగా అడిగితే మీకు వస్తాయి ఇన్సూరెన్స్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి వీళ్ళ దగ్గర అకౌంట్ బుక్స్ ఆధార్ కార్డులు అవి తీసుకుంటారు. తీసుకొని 1 నెల 2 నెలలు తిప్పించుకొని అరే మీరు సంపాదించిన డబ్బులా కంపెనీ వేస్తే మేము ఇస్తాము, మా దగ్గర డబ్బులు లేదు ఎట్లా ఇస్తామని చెప్పి చాలా మంది బెదిరించడము వాళ్ళని అట్లా చేయడం జరిగింది. ఈ రైతులు ఏంటంటే 1-3 సార్లు తిరిగి తర్వాత వాళ్ళు ఇవ్వరులే కదా అని చెప్పి అట్లా వదులుకోవడం జరిగింది. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే రైతుల పేరు మీద కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు వీళ్ళు. అలాగే మేము ఒక తోటి రైతు చనిపోయిండని మేము సరే మా సానుభూతి పరంగా మేము ఏదో రైతు కుటుంబానికి మేలు చేయాలని మేము రాస్తారోకో చేస్తే ఇక్కడ నుండి కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు ఏ పార్టీ నాయకులు కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించలేదు, ఎవరు రాలే. సరే మేము మృతదేహంతో రోడ్డు మీద ధర్నా చేస్తాము. ఎస్ఐ గారు వచ్చిండ్రు, సిఐ గారు వచ్చిండ్రు, 5 ఎస్ఐలు 2 సిఐలు వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేయాలి? మాకు ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? నీకు ఎట్లా న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎవరి మీద కేసులు పెట్టాలా అది తెలుసుకునే బదులు మా నాయకులను 10 సార్లు స్టేషన్ రమ్మని ఫోన్ చేయడం ఏంటి? మీరు వస్తారా రారా, లేకపోతే తర్వాత మాతోటి మీకు ఎప్పుడు ఉపయోగం లేదా, మాకు అవసరం పడదా అని బెదిరింపుల ధోరణితో మమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. అట్లా అయిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. ఆ రోజు వాళ్ళు ఏం చెప్తారు సీఏ గారికి, సార్ మృతదేహాన్ని పక్కన పెట్టండి, అందులో ఒక్కడే ఉన్నాడు, వాడిని పక్కకు లాగండి, రైతులను బెదిరియండి, వాళ్ళు ఉరుకుతారు అని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు. వాడికి చెప్తున్నాం మేము, వాడిని గుర్తుపెట్టుకున్నాం, ఆ కాంగ్రెస్ నాయకుడు గుర్తుపెట్టుకున్నాం మేము. వెంకటాపురం మండల నాయకుడు వాడు రేపు పంచాయతీ ఎలక్షన్లకు మా ఊర్లలోకి వస్తే వాడిని ఊరు చివరి దాకా చెప్పులతోడు కొట్టే బాధ్యత మాది. పంచాయతీ ఎలక్షన్లకి బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ ఎవరైనా మా దగ్గర రావాల్సిందే, మా ఓట్లతోడు వాళ్ళు బతకాల్సిందే. ఈ తెల్ల వెంకటరావు కానీ ఎవరైనా అంత మాట్లాడు సార్. మమ్మల్ని మృతదేహంతో మేము రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే, మేము చర్చలు జరుపుతా ఉంటే మా మీద సానుభూతి ప్రకటించాలి వాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు శవాన్ని పక్కన పెట్టమంటాడా, నాయకులు లోపల పెట్టమంటాడా, రైతులను బెదిరియమంటాడా? అంటే వాళ్ళు అంత ఆర్థికంగా ఉండరనే కదా ఆ ధోరణి. రైతులు ఆదివాసీ రైతులు ఇక్కడ ఏం తెలియదు వాళ్ళకు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవాలనే ధోరణితో వాళ్ళు ఇన్ని రోజులు చేస్తారు. కొంతమంది రైతులకు కానీ మాలాంటి యువ రైతులకు కానీ తెలుసుకుంటాను మేము వీళ్ళు చేసే మోసాలు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము వాళ్ళకు బుద్ధి చెప్తాము. పరిష్కారం ఏందని మీరు అనుకుంటున్నారు? ఎట్లా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మిమ్మల్ని కాపాడుకోవాలా? ఏం చేయాలా? ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులతోటి మాకు ఏ పంట వచ్చినా చేస్తాము. మేము ముఖ్యంగా ఏంటంటే అన్ని పంటలకు అలవాటు రైతాంగం మేము, మా తల్లిదండ్రులు కానీ మా వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు రావాలా. ఏ అనుమతి లేకుండా నకిలీ విత్తనాలు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అటువంటి అలాగే రైతులు నష్టపోయిన రైతులు ఇప్పటి వరకు నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా మాకు నష్టపరిహారం చెల్లించాలి మాకు. అది మా డిమాండ్స్. ఇంకో ఈ ఆర్గనైజర్లు మమ్మల్ని ఎవరైతే మోసం చేసిందో ఆ ఆర్గనైజర్ల మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ కానీ మాకు ఆదివాసీ చట్టాల ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపాలా. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు కూడా సీజ్ చేయాలి. దీనికి జిఎస్టీ కూడా ఏం లేదు చూడండి, మరి వీడి మీద కేసు పెట్టాలి కదా. సాయిబాబా సీడ్స్ అట వెంకటాపురము, ఇది నరసింహమూర్తి షాప్ అట్. ఇది ఏం పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు. ఎంత వచ్చింది? ఇంకా ఇవ్వలేదు, హైటెక్ ఎవరు సురేష్ బాబు ఇచ్చిండా? బాబు ఆయన ఇచ్చినా ఇంకా ఇవ్వలేదు, వెనకేసినాం. మొత్తం బిల్లు అయినాయి. దానికి ఇక మేము తడి కూడా కట్టుడు బంద్ చేసినాం. గింజ కన్నా తడి కట్టినా వేస్ట్ అని ఆఫ్ చేసినాం. మరి డబ్బులు కూడా ఇచ్చిండు. పోయిన సంవత్సరం తీసుకున్నాం, అవి ఇత్తనం ఇచ్చిండు, పోయింది. పోయినాక మరి మేము పోయి అడుగుతున్నాడు కదా, వచ్చే సంవత్సరం మరి అయితే అవి కలిపి నేను కట్ చేసుకొని తీసుకుంటే ఈ సంవత్సరం కూడా ఏమన్నాడు, వేసినాం, పోయింది, రాలే. మునుపటి పోయిన సంవత్సరాన్ని 60,000 బాకీ ఉన్నాడు అన్నాడు. ఆ బాకీ కూడా తీర్పేవు. ఇతను ఏమన్నాడు, అవి బిల్లు వచ్చినాయి, ఇంకా రాలేదు. మందులు ఇచ్చిండు, మందులు వేసినాం,
అవన్నీ మొత్తం పోయినాయి. ఇప్పుడు మీ ఎడ చేయాలని మేము ఎంత ఆలోచిస్తాం. అప్పున్నాం ఆయనకి? ఇంకా ఎంత అంటున్నాడు? ఇప్పుడు 1,00,000 రూపాయలు నా అప్పు. ఇంకా అప్పు ఉంది, ఏమంటుండు? ఇంకా ఇవ్వలేదు. అవి పోతే మరి ఇంకా కట్టమంటాడు, ఇస్తానని చెప్తాడు. మరి ఇక వాళ్ళు మందులు ఇవన్నీ ఇచ్చింది, ఈ మందుల ఖర్చులు ఇవన్నీ మరి ఒక్కొక్క మందుకు అది గుళికలకు 1500 వేసింది ఒక గుళికల ప్యాకెట్ కి. ఎంత ఉంటది మామూలుగా? 5 కేజీలు. మామూలు బయట రేట్ ఎంత ఉంటది? బయట రేటు మరి ఎంత ఉంటది కానీ అక్కడ మేము మందులు చేసే షాపులు తెచ్చేది వేరే దగ్గర తేవడానికి లేదా? లేదు, నానే తేవాలా? అదే షాపు వాళ్ళది. ఆ షాపు నుంచే తెచ్చినాం, చేసినాం. అవి ఇంకానైతే మాకు ఇక పంట పోయినందుకు మాకు ఇంకేం చెప్పాలి. మేము ఒకసారి పోయి సురేష్ బాబుని అడిగినాం. మరి అడిగితే మరి ఇట్లా నష్టపోయింది, మరి ఆయన వాళ్ళ పిల్లల మీద తిరిగి ఆయన ఉన్నాడు నరసింహమూర్తి అని, ఆయన లక్ష్మీనారాయణ అని. లక్ష్మీనారాయణ ఒకసారి పిలిపించి అడిగితే అన్నాడు కదా, సార్ లేడు, వరంగల్ పోయిండు, వచ్చినాక మీరు అడిగారు అన్నాడు. 2 సార్లు వచ్చినా రాలేదు, ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు. ఇంకా అట్లనే కొంతమంది ఇరిచిండు, బెండ్లు అయినాయి. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా ఇరిసేటి. మేము కూడా ఇంకా 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలలో మరి 2 ఎకరాలు మొన్న ఇరిచిండ్లు, ఇంకా 4 ఎకరాలు ఉన్నది. అవి కూడా బెండ్లు అయినాయి, మొత్తం పంపించిండ్లు. మరి ఇంకా అట్లే ఉన్నాయి. మరి మీ అప్పుల బాధలతోనే ఉన్నాం. మరి అప్పులను తీరేదాకా మరి ప్రభుత్వం కూడా మా గురించి కూడా పట్టించుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. మనిషి మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ట్రైబల్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అన్న మీది? జిఎస్పి గోండవన సంక్షేమ పరిషత్. మరి ఏంది ఇంత అరాచకం జరుగుతున్నది కదా, మరి మీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎప్పటి నుంచో మీకు భయపడాలి కదా ఈ కంపెనీలన్నీ, లీడర్లంతా. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులు అయిన చిరతపల్లి యువ నాయకుడు నకిలీ విత్తనాలతోని అప్పుల బాధతోని మరణిస్తే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేగానే మంత్రి సీతక్క కూడా కనీసం కూడా ఇంతవరకు కూడా పరామర్శించలేకపోవటం, ఇది ఎంతవరకు దీన్ని వ్యతిరేకించవలసిందే. ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొరస నరసింహమూర్తి గారు ఈ నకిలీ విత్తనాలతోని ఆదివాసీ రైతులు మరణిస్తా అంటే వాళ్ళ పక్షాన ఉద్యమం చేస్తే ఆయనని ఆ రోజు మధు గారు చనిపోయినప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్ లో బంధించే ప్రయత్నం చేసిండ్రు. మేము ఆదివాసీ సంఘాల నుండి ఒకటే ఖండిస్తున్నాం, ఇది 5th షెడ్యూల్ ఏరియాలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఆదివాసీ ఓట్లతోని దండుకొని కనీసం అసెంబ్లీ సమావేశంలో కూడా కనీసం ఈ మంత్రి సీతక్క మొద్దు నిద్ర ఇడండి అని అడుగుతున్నాం. కనీసం కూడా రాకపోతే ఈ జిల్లాలో ఆదివాసీలు పేరుతోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి సీతక్క, నేను ప్రతిపక్షంలో ఉన్న తమ్ముడా, నేను అధికార పార్టీలో వస్తే ఆదివాసీ సంఘాలను కూడా ఆదివాసులు బ్రతుకులు మారుతాయన్నది ఇదా సావు బతుకులా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నా. సీతక్క ఇప్పటికైనా బుద్ధి చెప్పుతాం, స్థానిక ఎన్నికల్లో మాత్రం బుద్ధి చెప్పే సమయం మీ ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలం చెక్కలు ముక్కలుగా చేసినప్పుడే ఆయన మొద్దు నిద్రలో ఉన్నాడు. మొద్దు నిద్ర ఆయన ఇంకా లేవలేదు. మేము ఆదివాసీ రైతులతోని ఆయన ఇంటిని ఆయన ఎక్కడున్నా ఏ పుట్టల పండుకున్నా కూడా మేము లేపి తన్నే పరిస్థితి వస్తుంది. ఆయన సీతక్కగానే ఆదివాసీ ఎమ్మెల్యేలను కూడా మేము ఎవరిని కూడా ఇడిచిపెట్టాం. ఆదివాసీ మరణాలని జరుగుతాను కూడా కనీసం అసెంబ్లీలో మాట్లాడలేకపోవటం ఇది ఆదివాసీ జాతికే సిగ్గుచేటని నేను ఈ రోజు తెలియజేస్తున్నా. ఓన్లీ ఇప్పుడు విత్తనాలేనా, భూములు కూడా కొన్నారా ఈ దొంగలంతా? అంతా కలిసేమన్నా ఇక్కడ ఈ 170 యాక్ట్ కదా, ఇక్కడ అంతా భూములు వాళ్ళు కొనడానికి లేదు కదా అవతల వాళ్ళు. ఓన్లీ ఆదివాసీలు గిరిజనుల చేతిలోనే ఉండాలి కదా భూమి, వాళ్ళ చేతిలో కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు ఏదైతే గూడపట్టి నరసింహమూర్తి, మన్యం సునీల్ బాబు వీళ్ళందరూ 170 చట్టానికి విరుద్ధంగా వేలాది ఎకరాలు ఆదివాసీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ భూముల్ని ఈ దొంగ సంతకాలు పెట్టించుకొని మొత్తం కూడా పట్టాలు చేసుకొని ఇదంతా దొంగ రాజకీయం ఆడుకుంటూ అది తుమ్మల నాసిరావు గారి అండతోనే ఇదన్నీ చేస్తానని మాకు అర్థమవుతుంది. ఇది త్వరలో కూడా ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి గారికి మా జిఎస్పి నుండి సంపూర్ణ మద్దతు ఉంటది. మేము త్వరలో కూడా ఇంకో ప్రోగ్రాం కూడా తెలియజేస్తాం.
ఆదివాసీ రైతులు యాక్ట్ పెట్టాలి కదా వీళ్ళ మీద. మరి ఎంతవరకు ఒక ఎఫ్ఐఆర్ అయిందా? మీరు ఏమైనా పోలీసులను అడిగిరా? సిఐని, ఎస్ఐని, పైన ఉన్న డిఎస్పీని, ఎస్పీని మీరు క్వశ్చన్ చేయాలి కదా సార్. మేము ఈ నకిలీ విత్తనాలు ఏజెన్సీలో వద్దు అని ఏజెన్సీ ప్రాంతంలో డీలర్షిప్ 170 పిసా చట్టానికి అనుకూలంగా ఈ డీలర్షిప్లను ఆదివాసీలకు ఇవ్వాలని ఐటీడీ పిఓ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికి కూడా ఇచ్చినప్పటికి కూడా పట్టించుకోలేదు. ఇక్కడ రాజకీయ హస్తం జరుగుతుంది సార్. సో ఒకసారి మనం ఆ పంట పొలాలని చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ఎట్లా ఏపుగా పెరిగిన తర్వాత ఎందుకు ఆ కంకులు వస్తలేవు, ఎట్లా ఈ నకిలీ విత్తనాల ఇది ఉన్నదని టెక్నికల్ గా మనం ఒకసారి ఆ పంట పొలాలని విజిట్ చేసి వచ్చే ప్రయత్నం చేద్దాం. సో మనం ఆ పంట పొలాలని విజిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని వెనకాల ఒక పెద్ద డ్రగ్ మాఫియా కూడా ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆ కంకులు తిన్న రైతులు ఎందుకు చనిపోతున్నారన్నది, పెరాలసిస్ వచ్చి ఎందుకు పడిపోతున్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇప్పుడు ఎందుకు ఈ కంకులు తిన్న వాళ్ళకి ఈ పరిస్థితి జనరల్ గా అంటే ఇది న్యూరోటాక్సిక్ అని డాక్టర్లు చెప్పడం జరిగింది. నరాలు చచ్చుబడిపోవడం. న్యూరోటాక్సిక్ అని ఒక డిసీజ్ పేరు చెప్పడం జరిగింది. నరాలు చచ్చుబడిపోతాయి. దాన్ని తినడం వల్ల నరాలు చచ్చుబడిపోతా ఉన్నాయి సార్. దానివల్ల వీళ్ళు పెరాలసిస్ అయిపోయి మంచం పడతా ఉన్నారు. కొద్దిగా యువకుల లాంటి వాళ్ళు అయితే, కొద్దిగా ఇమ్యూనిటీ లెవెల్స్ అధికంగా ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు కొంచెం యాంటీబయాటిక్స్ లాంటి 2-3 ఇంజక్షన్లు వేసుకుంటే మళ్ళీ వీళ్ళు మంచం నుండి లేచి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది సార్. ఓకే, ఇప్పుడు పైన చల్లిన మందుతోటేనా జనరల్ గా? లేకపోతే ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు పత్తి వేసినా, ఇంకోటి వేసినా, వేరే మొక్కజొన్న చేనులు ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం ఒలుచుకొని తింటాం కదా జనరల్ గా. మరి వాటికి వీటికి ఉన్న తేడా ఏంది? అయితే దీంట్లో నిపుణులు చెప్పే అనుమానాలు ఏంటంటే సార్, ఒకటి అధికంగా క్రిమి సంహారక మందులు వాడడం అనేది ఒకటి. రెండోది ఇది జీన్ మాడిఫై చేసి అంటే బ్యాసిల్లర్ తురంజైటిస్ అని ఒక బ్యాక్టీరియాని దాంట్లో చొప్పించి అంటే వ్యాధులు రాకుండా ఉండడానికి ఒక ప్రయోగంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందుకే దాన్ని తినడం వల్ల ఈ న్యూరోటాక్సిక్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది అనేది కొంత వాళ్ళు అనుమానం వ్యక్తం చేసింది. అంటే ఎట్లా బ్యాక్టీరియాని ఎట్లా దాన్ని తీసేయడానికి ఏం చేస్తారు రాకుండా? అంటే కామన్ గా ఇప్పుడు ఈ క్రాప్ లో ఎక్కువ డిసీజెస్ వస్తాయి. వైరస్ కానీ లేకపోతే పురుగు పట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. ఓకే, దానివల్ల ఏమైతుందంటే పెట్టుబడి ఎక్కువ అధికంగా అవుతా ఉన్నది. కాబట్టి దాన్ని ఒక కొత్త ప్రయోగంగా ఈ బ్యాసిల్లస్ తురంజైటిస్ అనే ఒక బ్యాక్టీరియాని దీంట్లో చొప్పించి అది దేని ద్వారా? అది జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చేస్తారు. ఇదంతా అదేనా? ఇది వేరే సార్. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఎట్లా? జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు దాని తయారీ అంటే సీడ్ మాడిఫై అయ్యేటప్పుడే అప్పుడే చేస్తారు. సీడ్ అయ్యేటప్పుడే. ఇటు లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అంత ఎందుకున్నారు ఇక్కడ? ఇదే సార్, మొత్తం వేస్తే చిత్రపల్లి ఉంటాను సార్. మా ఇంటి చుట్టూ ఉంటాను. వరి కూడా అదే సార్. ఇప్పుడు ఈ వరి కూడా సింజెంటానా? కంపెనీ సార్. వేరే కంపెనీ. మేల్ ఫిమేల్. అది దులిపేటప్పుడు కూడా వాపులు రావడం, ఈ బాడీ పెయిన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి సార్. ఇప్పుడు మీరు పండించింది బయట మార్కెట్లో అమ్ముకోవడానికి లేదా? ఇది కంపెనీ ఇచ్చింది అయితే మనం బయట విక్రయించడానికి లేదు. మా కంపెనీ వారికి మాత్రమే మనం విక్రయించాలి. ఓకే, మరి వాడు విత్తనం ఇచ్చేటప్పుడు దీన్ని తినొద్దు ఎవరు అని ఏం చెప్పడం అట్లేం జరగదు? చెప్తారా? కొంతమందికి చెప్తాడు, కొంతమందికి చెప్పలేదు. ఏమని చెప్తాడు? అంటే తినొద్దు, దానివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి చెప్తాడు. ఓకే, ఇదే ఎక్కడ? అదే ఇది అదేనా? ఇదేంటి? ఇదేవరు? రైతు లేడా? అక్కడ.
సో ఇప్పుడు ఏ పంట పొలాల్లో అయితే ఈ దిగుబడి తక్కువ వచ్చి వాళ్ళ చేతిలో మోసపోయారో ఆ పొలాల దగ్గరికి వచ్చాం మనం. అయితే నాట్ ఓన్లీ మొక్కజొన్న, కొన్ని వరికి సంబంధించిన సీడ్ ఇదంతా కూడా కొన్ని ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దీన్ని ఇస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఓన్లీ మొక్కజొన్నేనా? మొక్కజొన్న వరి సార్. మిర్చిలో కూడా ఉన్నది బాండా అనేది. సో అది కూడా రీసెర్చ్ ఏనా? వరిది కూడా రీసెర్చ్ సార్. ఇవన్నీ చెప్పారు సార్. ఇది మీరు చేయండి, దీనికి ఇంత ఉంటుంది. ఇదే సార్. ఎవరిది పొలం? రైతు. రైతేడి? ఇప్పుడు ఇది మొత్తం ఎండిపోయిందిగా. సార్ అంటే ఇరుపు దశకు వచ్చింది సార్. ఇప్పుడు మీదేనా పొలం? 3 గింజలు 2 గింజలు. ఓకే. ఎప్పుడంటే అప్పుడు వారానికి 2-3 సార్లు తడి పెడుతూనే ఉంటారు. సో ఇది పరిస్థితి. ఇది చూడండి, ఈ వచ్చిన గింజలు ఇవి. ఇదిగోండి, ఇందిస్తావు. ఈ పాటికి అయిపోవాలి కదా? ఈ పాటికి అయిపోవాలా? ఇప్పుడు తినొద్దేమో మళ్ళా. తింటే మళ్ళీ లేనిపోయి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎంత దారుణం చూడండి పాపం. వచ్చిన ఒక్క గింజ సార్, ఇంకెప్పుడు వస్తాయి సార్ గింజలనే కొంటారు. రావిగా ఇదే కొంటారు సార్, తీసుకుని కొనుక్కొని వెళ్తారు సార్. ఇది కొనుక్కుంటాడా? కొనుక్కుంటారు, ఇట్లే కొంటాడు. ఏం అర్థం కావట్లేదు సార్. అసలు చేస్తాడో కూడా అర్థం కావట్లేదు. దీంతో కూడా ఏం చేస్తాడో అర్థం కాదు. ఇది కూడా డ్రగ్ పోయేది. వాడు గింజలున్నా లేకపోయినా తీసుకుంటాడు. బెల్లని తీసుకుంటారు సార్. ఎండబెట్టి తీసుకుపోయి డ్రగ్ తయారు చేస్తారు, డ్రగ్స్ వాడతారు. సో ఏదో వీటి ద్వారా వాడు ఏదో మొత్తానికైతే కంపెనీలు ఏదో చేస్తుండని అర్థమవుతున్నది. చూడండి, ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ కంకులు కొంచెం అటు ఇటుగా వచ్చినాయి, కాల్చుకొని తింటే ఎంతమంది పెరాలసిస్ లో పడ్డారు? పక్షవాతం వచ్చి దాదాపు 4-5. ఇదే ఒక్క గ్రామంలోనే పరిస్థితి. ఒక ఆయన చనిపోయింది అని అంటున్నారు. మరి దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని కూడా వాడు కొనుగోలు చేస్తారట. ఇప్పుడు దీన్ని వాడు కొనుగోలు చేయదు కదా, ఏమున్నది ఇందులో? మనం తినేసిన తర్వాత పడేస్తాం కదా దీన్ని, మరి దీన్ని కూడా వాడు కొనుగోలు చేస్తాడట. ఇప్పుడు అంటే ఇవి ఎట్లా జోకుతాడు వీటిని? మళ్ళీ కింటా అని జోకి తీసుకుంటాడు. మరి ఏం చేస్తాడు దీన్ని? తెలియదు సార్, ఏం చేస్తాడో తెలియదు మాకు. ఈ గింజలు లేని బెండ్లు ఎందుకు కొంటారు అని చాలా రోజుల నుంచి మాకు డౌట్ ఉంది సార్. దీంతో మళ్ళీ ఏమన్నా వాళ్ళు సో ఏం మాఫియా నడుస్తున్నదో ప్రభుత్వం తేల్చాలి. ప్రభుత్వము కంపెనీ వాడితో లాలూచి పడిపోయి ఉన్నది. ప్రభుత్వం అనడం కంటే రాజకీయ నాయకులంతా, పార్టీలన్నీ కలిసి ఇదే ఆర్గనైజర్లు, ఈ మల్టీనేషనల్ కంపెనీలే వీళ్ళకి ఎలక్షన్ లో ఫండింగ్ ఇచ్చేది. చూడండి ఎంత ఏపుగా పెరిగింది. చూసినప్పుడు అయితే అబ్బా ఏం పొలం రా బాబు అని అనిపిస్తుంది. కానీ ఓపెన్ చేస్తే ఏ కంకిలో కూడా ఒక గింజ కనబడట్లేదు. 4-5 గింజలకు మించి కనబడట్లేదు. ఈ గింజ కూడా వెరైటీగా ఉందిగా. మనం జనరల్ గా తినే ఇదిలాగా లేదు కదా, మంచి రౌండ్ గా డిఫరెంట్ గా ఉన్నది. అయితే ఇది మేకింగ్ కూడా ఇట్లే ఉంటుంది సార్. వీళ్ళకి తెలియదు ఇది క్రాప్ రావడం కూడా ఇట్లా వచ్చినప్పుడు ఏమైందంటే దీంట్లో హై న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ మెడిసినల్ వాల్యూస్ కానీ ఉంటాయి. ఎక్కువ ఇది గింజలు పోసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి కంపెనీకి తెలుసు ఇది ఇంతే వస్తుంది, రైతుకు తెలియదు. అయితే నేను అనుకోవడం వాడికి ఇంతే వాల్యూ వస్తుంది అనుకుంటా. ఇదే ఒక గింజ వచ్చినా తీసుకెళ్ళిపోతాడు. దీన్ని దేనికి వాడతారు అన్నది అర్థం కాదు. ఈ గింజలు ఎక్కువ పోసినప్పుడు ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ మెడిసినల్ వాల్యూస్ కానీ కొంత తగ్గుతాయి సార్. ఈ బెండే మెయినా? ఇప్పుడు దీనికి ఒక్కటే రావాలా? మల్టీ వచ్చింది అనుకో సార్, తీసుకోరు. మల్టీ ఒక చెట్టుకు ఒకటే రావాలా? 2 వస్తే తీసుకోడు. అంటే దీంట్లో ఏదో వాల్యూస్ తగ్గిపోతాయి. వాల్యూస్ తగ్గి దాని కెపాసిటీ తగ్గుతుంది, డైల్యూట్ అవుతుంది అనమాట. పవర్ డైల్యూట్ అయితే తింటే రోగాలు వస్తున్నాయి. అందుకని ఇది మేలు సార్. ఇది మేలా అంటే దీన్ని కొన్ని పంట 3 నెలల తర్వాత దీన్ని తొక్కేయమంటారు. ఇట్లా ఈ మేలు గింజలు తీసుకోరు. ఓకే, వాళ్ళు తీసుకోరు, చేనులో పడేసి వెళ్ళిపోతారు. ఫీమేల్ గింజలే, ఓన్లీ ఫీమేల్. ఇట్లా ఉన్నా కూడా తీసుకెళ్తాడు. మేలు ఫుల్ నిండుగా గింజలు ఉన్నా కూడా తీసుకెళ్ళాడు. పంట చేనులో పడేసేస్తారు. మీరు పొరపాటున కూడా తినరా?
తెలిసేది తినరు ఇక. తినం. అంతేగా. అప్పుడప్పుడు తినబుద్ధి అయి తీసుకెళ్ళి తింటాం. తింటే తెల్లారి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ముఖం అంతా ఉప్పటాలు అవి అట్లా సో ఇది పరిస్థితి. దీని వెనకాల పెద్ద రీసెర్చే జరగాల. రీసెర్చ్ కూడా అక్కర్లేదు, వీళ్ళందరినీ లోపలేసి 4 దంతే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. వాడు ఆ కంపెనీ వాడు ఎవడు? వాడు ఆస్ట్రేలియా కంపెనీ వాడు, స్విట్జర్లాండ్ కంపెనీ వాడు, థాయిలాండ్ కంపెనీ వాడు. మరి దేశం ఏం చేస్తుంది? మన దేశం ఇండియా కదా. ఈ దేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది దీంట్లో. ఈ కంపెనీలు దేశాలు దాటి ఇండియాకు వచ్చి, ఇండియా నుంచి ఇండియాలో ఉన్న తెలంగాణకు వచ్చి, తెలంగాణే కాదు మిగతా రాష్ట్రాల్లో ఇంకా రకరకాల పేర్లతో, మన దగ్గర ఇంకా భయంకరంగా ఉంది. ఎందుకంటే ఈ పనికిమాలిన లీడర్లు కదా మన దగ్గర, అంతా దొంగదా మన లీడర్లు అంతా. ఒక్కడికైనా చదువు రాదు, ఒక్కడికి ప్రజల్ని బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఎంతసేపు ఏడ భూమి ఉన్నది, ఏడ ఎవరిని చంపాలా, ఎట్లా సొమ్ము చేసుకోవాలా, ఎలక్షన్లు వచ్చిన నాటికి ఎట్లా పైసలు పంచాలా. మనం కూడా అట్టే తయారైనాం కదా. మనం కూడా వాడు ఇచ్చే డబ్బులకి ఆశపడుతున్నాం కదా. వాడు మనల్ని బికారులని బిచ్చగాలని చేసి ఇప్పుడు వీళ్ళంతా నష్టపోయారు. రేపు పొద్దున ఎలక్షన్ వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చేయాలా? పూట గడబడదా? ఓ 2,000 ఇచ్చిరనుకో, 5 ఓట్లు ఉన్నాయి, 10,000 వచ్చినాయి అనుకో, ఇచ్చాయి అమ్మా దొరికిందే, ఈ పూట గడిస్తే చాలు అనుకునే జీవితాలను వాడు తయారు చేసి మన మీద వాడు వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోతున్నది? విదేశాలకు పోతున్నది. ఎక్కడి సింజంట, ఎక్కడి హైటెక్, ఎక్కడి సిపి, ఎక్కడి మ్యాన్సెంట. ఇది మేలా? ఓ ఇంత నిండు ఉన్నా తీసుకోడు, పడేయడమే దీన్ని. వృధాగా ఒకవేళ ఈ పశువులు తిన్నా కూడా 7 పశువులు చనిపోయినాయి సార్. 7 పశువులు చనిపోయినాయి, గేదెలు పశువులు తిని. సో ఇది పెద్ద డ్రగ్ మాఫియా ఇదిగా. దీన్ని ఇంతకు మించి ఏం లేదు. ఇది ఇది ఫీమేల్ అయితే ఇది ఫీమేల్ కదా, ఇది ఫీమేల్, ఇది తీసుకుంటాడు. ఇది మేల్ కనబడుతుందా ఇదేమన్నా? సో మరి ఎవడు దీనికి బాధ్యత తీసుకొని చేయాలా? ప్రజలు తిరగబడితేనే ఇది అవుతుంది, లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. చూడండి, రైతు బంద్ చేస్తున్నాం, రుణమాఫీ చేసినామని రకరకాల కథలు చెప్తా ఉంటారు, కానీ ఈ రైతుల పరిస్థితి ఏంది? సో చాలా దారుణం, చాలా దుర్మార్గం, అరాచకం. ప్రజలు మేల్కోకపోతే, ప్రజలు ఆలోచించకపోతే, వాళ్ళు ఇచ్చే 500కో దీనికో మనం ఆశపడి ఇట్లాంటి దొంగలను మనం ఎంచుకుంటే, భవిష్యత్తు గురించి మనం ఆలోచించకపోతే మన పిల్లల జీవితాలు మనం పరంగా పెట్టినట్టే. ఇప్పుడు ఏం లాభం? ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయా, భార్య 3 పిల్లలు. ఆ పిల్లలు ఏమైపోవాలా? పిల్లలు ఏం చేసి బతకాలా? మళ్ళీ పని చేయాలి, మళ్ళీ ఇదే కూలి పని, మళ్ళీ ఇట్లాంటి కంపెనీలకు మళ్ళీ మోసపోవాలి, మళ్ళీ సూసైడ్, మళ్ళీ పిల్లలు. అల్టిమేట్ గా జనరేషన్స్ నాశనం అవుతున్నాయి. సో ఈ మూమెంట్ ని మీరు ఎట్లా తీసుకుపోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు నిలబడతారా, లేకపోతే ఈ వాడి తాపియంగా ఈడింత తాపియంగా అటు ఇటు పోతారు? ఆల్రెడీ పోయి ఉంటారు కొంతమంది, అడో 10,000 అయినా ఇటు పోతూనే ఉంటారు. మరి ఎట్లా దీన్ని ఎట్లా ఒక మూమెంట్ కింద ఎట్లా తీసుకుపోవాలా? వీళ్ళు ఏంటంటే సార్, అందరిలో ఆవేదన ఉన్నది, అందరు నష్టపోయింది, కానీ వీళ్ళని అప్పుల ఊబిలో దింపింది. ఇప్పటికిప్పుడు వీడు వచ్చి బయటకు వచ్చి అన్యాయం జరిగింది, అప్పు కట్టమంటుండే. కాబట్టి కొంతమంది ఇది దాదాపు ఈ మూమెంట్ స్టార్ట్ అయిన ఒక 15-20 రోజుల తర్వాత అందరూ నష్టం జరిగినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు పెద్ద ఎత్తున బయటికి రావడం జరిగింది సార్. ఇప్పుడు ఇదే విషయంలో మేము ప్రభుత్వం కాక మాకు న్యాయం చేయకుండా ఒకవేళ దీన్ని తాత్సారం చేసినట్లయితే మేము ఖచ్చితంగా హైదరాబాద్ కూడా పోయి మేము ధర్నా చేయడానికి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నాం సార్. SC/ST కమిషన్ ని కూడా కలుస్తాం, మానవ హక్కుల కమిషన్ ని కూడా కలుస్తాం. ఈ మన తెలంగాణ చీఫ్ జస్టిస్ కూడా మనం లేఖ రాసినాం సార్, ఆయన కూడా రాసినాం. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కి రాసినాం, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారికి కూడా మేము లేఖ రాసినాం. ఏ రెడ్డి రాలేగా మరి ఇడికి? అదే ఒక్కైనా రాలేగా, ఒక్కైనా వచ్చిండు, ఒక లీడర్ పేరు అన్వేష్ రెడ్డి గారు, అన్వేష్ రెడ్డి వచ్చిండు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చిండ్రు. ఆయన పాజిటివ్ గా స్పందించండి సార్, ఆయన ఒకటి పాజిటివ్ గా స్పందించండి. ఏమన్నాడు? ఖచ్చితంగా న్యాయం చేస్తారు. పాజిటివ్ గా స్పందిస్తే ఈ పాటికి చర్యలు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన వల్లనే కొంచెం మూవ్ అయింది సార్. మీరు కాల్ చేసిన వ్యక్తి సైంటిస్ట్ వచ్చింది, మాట్లాడుతున్నారు, దయచేసి సైంటిస్ట్ రిపోర్ట్ ఏమి ఇచ్చిండు? సైంటిస్ట్ ఇదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే దీంట్లో ఎక్కువ కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం జరిగి ఉండొచ్చు. రెండోది ఏంటంటే జీన్ మాడిఫై జరిగి ఉండొచ్చు. బాసిల్లస్ తురైంజైటిస్ అనే ఒక బ్యాక్టీరియాని దాంట్లో చొప్పించి వ్యాధులను కూడా, అన్ని వ్యాధులను తట్టుకోవడానికి వీలుగా ఉండడానికి. హలో అన్వేష్ రెడ్డి గారు, నమస్తే అండి, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. బాగున్నారా? ఏడున్నావు? బాగున్నా. ఇక్కడ ఏడా వీడియో చేసిన మీరు ఏ నాది లొల్లి కాదు, నేను సరే అది మాట్లాడదాము, అది కుంట్లూరు లొల్లి. నేను ఏడా మన
చిరుతపల్లిలో ఉన్నా, వెంకటాపురం మండలం. గుడ్ గుడ్. ఏం సార్ మీరు కూడా వచ్చిపోయారట కదా? వచ్చిపోయినా స్టేట్మెంట్ ఈడిస్తుంది కౌన్సిల్. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి కదా? రేపు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, అక్కడికి వస్తున్నాం. కమిషనర్ కోదారెడ్డి గారు అందరము రేపు అక్కడ మీటింగ్ ఉంది. మరి అందులో కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు. కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ దొంగ మరి కాదు. ఇప్పుడు ఇది ఏం సార్ పెద్ద మాఫియా ఉన్నట్టుంది కదా, డ్రగ్ మాఫియా కూడా ఉన్నట్టుంది వెనకాల. ఆర్థిక పరమైన మాఫియా, ఆరోగ్యకరమైన మాఫియా రెండు ఉంది. ఇప్పుడు ఈ కంకులు కనుక పరిశీలిస్తే ఒక్క గింజ ఉన్నా తీసుకుపోతారట. మరి వీటితో ఏం చేస్తారు? సీడ్ చేస్తారు, మళ్ళా సీడ్ ఇస్తారు రైతులకే. మళ్ళీ కమర్షియల్ సీడ్ ఇస్తారు. కమర్షియల్స్ ఇదే తీసుకుపోయా అంటే ఇది పెద్ద రీసెర్చ్ అట కదా. మరి తింటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందో? ఆ రీసెర్చ్ మనకు ఒక డౌట్ ఏంటంటే జన్మారిపడి విత్తనం అనేది ఒక అనుమానము. దాన్ని పంపిరు టెస్టింగ్ ఇంకా రాలేదు రిపోర్ట్. పంపిరు. ఏదేమైనా రఘు గారు, ఇప్పుడు ఇదే సీఎం విత్తనోత్పత్తి మన నిజామాబాద్ మేము చేస్తాం. ఎకరానికి 60,000, 70,000, 40 క్వింటాలని 4 టన్నులకు మాట్లాడతారు. ఒకవేళ ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారు, పంట తక్కువ వచ్చినా 70,000 ఇస్తారు ఒప్పందం ప్రకారం. కానీ ఇంత రకమైనటువంటి పెస్టిసైడ్ కొట్టాము. ఇక్కడికి వచ్చేసరికి 4 టన్నులు మాట్లాడుతున్నారు, టన్నర వస్తుంది. వచ్చిన దానికి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇస్తారు, అసలు ఒప్పందాలే లేవు. మరి అన్వేష్ రెడ్డి వచ్చింది కానీ లోకల్ ఎమ్మెల్యే రాకపోయే, మినిస్టర్ రాకపోయే, ఎట్లా సార్ ఇది? ఇంత ఘోరం ఉంటే మీడియా ఉంది. ఎక్కడ మీడియా సార్, ఎక్కడ మీడియా? నేను వచ్చినా వాళ్ళు కాలేదు. అదే అంటున్నా, నేను అదే అంటున్నా. ఇంత మీరు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు మంత్రులు, నేను వచ్చిన. ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. పాపం అమాయకులు కదండి ఆదివాసి. అవునవును. మీరు ఇవాళ ఎక్కడ ఉండండి. ఓకే. రేపు ఎట్లా పొద్దున 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది కదా? ములుగులో ఉందా? ఓకే. ములుగులో ఉంది. రైతులు వస్తారు, కోదారెడ్డి వస్తుండు, రామారెడ్డి వస్తుండు, నరసింహారెడ్డి గారు వస్తారు, నేను వస్తున్నా. ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టాలి సార్. అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది అయిపోతుంది. రేపు ఏదో ఒకటి అవుతుంది. రైట్, మీరు ఉండండి. ఓకే సార్, రేపు మళ్ళీ కలుద్దాం. నేను అలా మాట్లాడలేదు, ఎవడున్నా వదిలేదు చెప్పినా కదా. అదే మీరే వచ్చిరే అని అంటే మీకు ఫోన్ చేసిన. అవునవును. థ్యాంక్ యూ. ఆయన విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఏది, మంత్రి ఏదైనా ఆయన కూడా అడగాల్సిన పరిస్థితి వస్తున్నది. 50 కిలోమీటర్లే ములుగు నుంచి ఇడికి రావడానికి. జస్ట్ ఒక 30 minutes లో ఆ గ్రామంలో ఉంటారు. 2 కుటుంబాలు ఉన్నాయి, 5 పెరాలసిస్ వచ్చింది. ఒక్క ఫ్యామిలీని ఇంతవరకు ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే. మరి తెల్ల వెంకటరావు రేపు ఎట్లొచ్చి ఎలక్షన్లలో ఓటు అడుగుతాడు? పొంగిలేడు చెప్పలేదా నీకు? ఇంకా ఆయన భూములు తినే కార్యక్రమంలో ఉన్నాడు. ఆయన నీకేడే చెప్తాడు? నువ్వు ఇక్కడ విత్తన కంపెనీ నుంచి పైసలు మింగుతున్నావు. నీ మనుషులను పెట్టి ఆదివాసీలని, అమాయక గిరిజన ప్రజలని మోసం చేస్తున్నావు. సో తక్షణం దీని మీద గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. ఈ భారీ కుంభకోణం మీద, ఈ డ్రగ్ మాఫియా మీద, విత్తన కంపెనీ కుంభకోణం మీద రెస్పాండ్ అవ్వాలి. ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ ని రాష్ట్రంలోకి ఎంటర్ చేయొద్దు. మనం విత్తనాలు తయారు చేసుకోవాలి. తెలంగాణ విత్తన భాండాగారం మనది మనమే తయారు చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ విదేశీ కంపెనీల చేతుల్లో ఎందుకు ఇదైపోయినాయి? విత్తనాలు పండించడానికి అనువైన స్థలం కేవలం తెలంగాణలో ఉంది ప్రపంచంలో అని గతంలో మాట్లాడుకున్నాం కదా. మరి ఏమైంది? ఇక హైదరాబాద్ లో అయితే అది దాదాపు 500 కోట్ల స్కామ్ చేసిండు ఒక అధికారి ఆడ, ఇదే విత్తనాలకు సంబంధించి. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు తెలంగాణలో ఒక పెద్ద మాఫియా తయారైంది. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో మనం ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా అంతే బాధ్యతగా నాయకులను ఎన్నుకోవాలి. ఇట్లాంటి మాఫియా మీద తిరగబడాల్సిన అవసరం ఉంది. 1-2 తిరగబడితే కేసులు అయితే ఇట్లా ఊరంతా కదిలొస్తే ఎవడేం చేస్తాడు? సో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేదాకా మన పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంది. చూద్దాం. మరి రేపు ములుగు జిల్లాకు వస్తారట ఆయన కోదన్ రెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు. మరి ఏ పార్టీ కేసులు పెట్టిస్తారు, ఏం చేస్తారు, ఏం చర్యలు తీసుకుంటారు అన్నది రేపు చూద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు. నేను స్లోగన్స్ ఇస్తారా? ఇవ్వండి కదా. తరిమి కొడతాం కార్పొరేట్ కంపెనీలను, ఏజెన్సీ నుంచి తరిమి కొడతాం. కార్పొరేట్ కంపెనీలను ఏజెన్సీ నుంచి తరిమి కొడతాం. నష్టపోయినటువంటి మొక్కజొన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి.
కంపెనీ ఆర్గనైజర్ల పైన కంపెనీల పైన కేసులు పెట్టాలి. పీడీ యాక్ట్ పెట్టాలి. పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి. ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ కేసు పెట్టాలి.